ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం 8th క్లాస్ సైన్స్ బుక్లో ఉన్నటువంటి రిమైనింగ్ చాప్టర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ట్రిక్స్ను ఉపయోగించి లాజిక్స్ను ఉపయోగించి చాలా వేగంగా ఈ 8th క్లాస్ సైన్స్ బుక్ మొత్తాన్ని కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ 9th చాప్టర్ ద్రవాల విద్యుత్ వాహకత. మరి గతంలో చూసుకుంటే ఈ ద్రవాల విద్యుత్ వాహకత మీద ఖచ్చితంగా ఎగ్జామినర్ టెట్ డిఎస్సీలో 1 బిట్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. మీరు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూసినట్లయితే ఈ ద్రవాల విద్యుత్ వాహకత మీద ఒక బిట్టు ఇచ్చాడు కాబట్టి మరి ఈ చాప్టర్ని కొంచెం చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ విద్యుత్ అనేటటువంటి చాప్టర్ మరి 7th, 8th, 9th, 10th క్లాసుల్లో కూడా ఇది కంటిన్యూషన్గా లింక్డ్గా ఉంది కాబట్టి సో ఈ ద్రవాల విద్యుత్ వాహకత అంటే ఈ విద్యుత్తుకు సంబంధించింది మిగతా క్లాసుల్లో కూడా ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి లింక్డ్గా ఉన్న 9th, 10th క్లాసుల్లో ఉన్నటువంటి వాటిని కూడా చదవండి. వాటన్నింటికి సంబంధించి ఇంకొక వీడియో మీకు ప్రత్యేకంగా మీకు మరి అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. అప్పుడు మీకు టోటల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూద్దాం మరి ఈ చాప్టర్లో ఉన్నటువంటి మేజర్ బిట్స్ ఏంటి, ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఏంటి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పేజీలో ఏం ఉండదు ఫ్రెండ్స్. చూడండి, ఏదన్నా జనరల్గా ఉన్నటువంటి పాయింట్స్ మీరు చదువుకోండి. మిగతా కన్ఫ్యూజ్గా ఉన్న ఏరియా ఎగ్జామినర్ ఇచ్చేటటువంటి బిట్స్ని మాత్రమే మనం కొంచెం ఫోకస్ చేసి వాటిని కొంచెం లాజిక్గా గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏముండదు, జనరల్గా చూడండి. ఫస్ట్ 2 పేజీలు 2-3 పేజీల్లో ఏముండదు ఫ్రెండ్స్. లూయి గాల్వనీ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త ప్రయోగం, వోల్టా ప్రయోగం ఒక బాక్స్లో ఉంటుంది, అది ఇంపార్టెంట్. దాని దగ్గరికి వెళ్ళి అక్కడ టేబుల్లో ఉన్నటువంటి ప్రతి బిట్ని మనం లాజిక్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏముండదు. ఈ పేజీలన్నీ కూడా మరి విద్యుత్ ప్రవాహం, ఆలుగడ్డ ఇదంతా జనరల్గా ఉండేటటువంటి ప్రయోగాలే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ టేబుల్ ఇంపార్టెంట్. ఈ టేబుల్ని అందరూ ఆల్రెడీ చదివే ఉంటారు. ఇది రీసెంట్ బుక్ ఫ్రెండ్. రీసెంట్ బుక్ అయినా ఓల్డ్ బుక్ అయినా ప్రయోగం అంటే ఇదేం మారదు కాబట్టి ఏ బుక్ అయినా నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, మరి ఇందులో బిట్స్ ఎలా అడిగాడు గతంలో, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్. మరి ఇక్కడ గతంలో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, చనిపోయినటువంటి కప్ప మీద ప్రయోగాలు చేసినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అని గతంలో అడిగాడు ఫ్రెండ్స్. అతని పేరు లూయి గాల్వనీ. అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అది మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చదివే ఉంటారు మీరు. మరి లూయి గాల్వనీ యొక్క ప్రయోగంలో చనిపోయిన కప్ప 2 కాళ్ళకి ఒకే రకమైనటువంటి లోహాలను ఉపయోగించాడా, వేరు మరి రకాలైనటువంటి లోహాలను ఉపయోగించాడని గతంలో అడిగాడు ఫ్రెండ్స్. లూయి గాల్వనీ వేరు రకాలైనటువంటి లోహాలను ఉపయోగించాడు. ఒక కాలికేమో రాగి కొక్కాన్ని, ఇంకొక కాలికేమో ఇంకొక లోహాన్ని, మరొక లోహం రాగి కాకుండా ఇలా వేరు రకాలైనటువంటి లోహాలని 2 కాళ్ళకి మరి వేలాడదీసి అప్పుడు ఆ కప్పలో కరెంట్ ఉంది, విద్యుత్ ఉంది అనేటటువంటి ప్రయోగాన్ని కనుగొన్నది ఎవరంటే లూయి గాల్వనీ. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ ప్రయోగం అంతా తెలుసు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్. లూయి గాల్వనీ అనగానే జీవ విద్యుత్తు మొట్టమొదటిసారిగా జీవ విద్యుత్తును మొట్టమొదటిసారిగా మరి కనుగొన్నాను అనేటటువంటి భావించినటువంటి వ్యక్తి ఎవరు అంటే లూయి గాల్వనీ. అంటే కప్ప అటు ఇటు కదిలింది, అటు ఇటు వణికింది అంటే ఆ లూయి గాల్వనీ ఏమనుకున్నాడంటే ఇక కప్పలో విద్యుత్ ఉంది, దాన్నే జీవ విద్యుత్ అంటారని చెప్పింది అన్నట్టు లూయి గాల్వనీ. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అందులోనే ఉందో చూడండి. గాల్వనీ అంటే మీరు గాలవని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, చేపలు పట్టేటటువంటి వారు గాలాలను ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. గాలాలు మనందరికీ తెలుసు. అలా గుర్తుపెట్టుకోండి. చేపలు పట్టుకునేటటువంటి వ్యక్తి గాలంతో చేపలు పడుతుంటే మరి ఆ గాలానికి ఆ తీగ అనేది రాగి తీగ అనుకోండి ఫ్రెండ్స్. మీరు అది రాగి తీగ అనుకోండి. మరి ఆ రాగి తీగతో చేపలు పడతా ఉంటే ఆ చేపలు పట్టేటటువంటి వ్యక్తికి చేప కాకుండా కప్ప పడింది అనుకోండి ఫ్రెండ్స్. అంటే ఒక కాలికి కప్ప తగిలింది, వెంటనే మరి లూయి గాల్వనీ ఏం చేశాడు, పైకి లాగాడు కప్పని, అది కిందకు వచ్చి పడింది. అది ఆల్రెడీ చచ్చిపోయింది అనుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఒక హాస్యంగా. అంటే ఒక కాలికేమో రాగి తీగ ఉంది, వెంటనే మరి లూయి గాల్వనీ ఏం చేశాడంటే ఇంకొక కాలికి ఇంకొక తీగను పెట్టాడు, అది వనకటం మొదలుపెట్టింది. అప్పుడు అనుకున్నాడు అనమాట, కప్పలో జీవ విద్యుత్ ఉంది. కప్పలో అంటే విద్యుత్ ఉంది కాబట్టి, పవర్ కరెంట్ ఉంది కాబట్టి అది వణుకుతుందని జీవ విద్యుత్ నేను కనుగొన్నాను అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చింది లూయి గాల్వనీ. మీరు ఈ హాస్యంగా అనమాట. లూయి గాల్వనీ అంటేనేమో గాలమని గుర్తుపెట్టుకోండి, గాలానికి చేప పడకుండా కప్ప పడిందని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు హాస్యంగా గుర్తుపెట్టుకుంటే లూయి గాల్వనీ ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అంటే 2 వేరు రకాలైనటువంటి లోహాలని
మరి ఉపయోగించింది ఎవరంటే ఈ గాలమని, జీవ విద్యుత్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. జనరల్గా చూడండి ఫ్రెండ్స్, అవన్నీ చదువుకుంటే మీకు స్టోరీ అర్థం అవుతుంది. మరి కొద్ది రోజుల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత వోల్టా అనేటటువంటి వ్యక్తి ఇది రాంగ్ అని, అంటే లూయి గాల్వని కనిపెట్టినటువంటి ప్రయోగం అనేది కరెక్ట్ కాదని మళ్ళీ ఒక ప్రయోగం చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రయోగాన్ని వోల్టా ప్రయోగము అంటారు. అది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. వోల్టా అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడు, ప్రయోగంలో రెండు సేమ్ ఉన్నటువంటి లోహాలు, అంటే ఇనుము, ఒక కాలికేమో ఇనుముకి సంబంధించినటువంటి తీగని ఆలాడదీశాడు, ఇంకొక కాలికేమో మళ్ళీ ఇనుమే. క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్. మరి ఇక్కడ రెండు వేరు లోహాలను ఒకే ద్రవంలో ఉంచి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తను చేసినటువంటి ప్రయోగాలు ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. వేలాడదీసినటువంటి కప్ప ఇక్కడ చూడండి, వేలాడదీసినటువంటి కప్ప యొక్క కాలు వనగటం అనేది దాని శరీరంలోని విద్యుత్ వలనే జరుగుతుంది అనుకుంటే, మరి రెండు వేరు లోహాలను తీసుకున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అనడం అతనికి సందేహాన్ని కలిగించింది. దీనిని బట్టి కప్ప కాలు వనగడం అనేది దానిలోని విద్యుత్ వల్ల కాదని, దానికి వేరే ఏదో ఒక కారణం ఉందని భావించిన ఆయన వోల్టా. తర్వాత ఏం చేశాడు, ఈ వోల్టా అనేటటువంటి వ్యక్తి కప్ప కాళ్ళకు బదులుగా వివిధ ద్రవాలను తీసుకొని వోల్టా ప్రయోగాలు చేయటం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి పాయింట్ కూడా ఈ టేబుల్లో ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ టేబుల్ని చదవండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా తన ప్రయోగాల ద్వారా ఇనప కొక్కానికి వేలాడదీసిన కప్పకాలు ఇంకొక ఇనప కొక్కానికి, అంటే ఇలా ఒకే రకమైనటువంటి లోహాలతో మరి ప్రయోగం చేస్తే అది వనగటం లేదని గుర్తించినటువంటి వ్యక్తి వోల్టా. మరి ఆ వోల్టా ప్రయోగం ఇదంతా మనకి జనరల్గా టేబుల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లూయి గాల్వని అంటేనేమో గాలం అని గుర్తుపెట్టుకోండి, గాలం వేస్తే చేప పడకుండా కప్పబడిందని గుర్తుపెట్టుకోండి. ఆ తీగ ఏంటంటే రాగి తీగ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి ప్రయోగం ఏంటంటే వోల్టా ప్రయోగంలో రెండు ఇనప కొక్కాలతో చేస్తే అది వనగటం లేదని గుర్తించినని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మరి టేబుల్ను కొంచెం చాలా జాగ్రత్తగా మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ టేబుల్ మీద గతంలో అడిగాడు, చాలా ఇంపార్టెంట్. సరే ఓకే, ఇది మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పేజీలో ఇదే లెసన్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, కొన్ని కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. రాగి తీగ నుండి జింకు ముక్కకు మరి విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది అని, ఇందులో రాగి జింకు ముక్కలను ఏమంటారంటే విద్యుత్ ధృవాలు అంటారని, వాటిని ఎలక్ట్రోడ్లు అంటారని, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని విద్యుత్ విశ్లేషణ, ఇవన్నీ జనరల్గా మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి వస్తుందిలే కానీ మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది రావాలంటే ఇలాంటి పదాలు కష్టం. ఈ రాగి జింకు ముక్కలను మరి వాటిని ఏమంటారంటే విద్యుత్ ధృవాలని. రేపు ఎగ్జామ్లో అడగొచ్చు ఏమని, ఈ క్రింది మనలో విద్యుత్ ధృవాలు ఏంటి, ఎలక్ట్రోన్లు ఏంటి, అవి ఏంటంటే రాగి జింకు ముక్కలు అనమాట. ఇవి రెండు కూడా లోహాలు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి రాగి జింక్ అనేటటువంటి పదం గుర్తుకు రానప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే రాజీ అని గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు రాజీకి వచ్చాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అవి రెండు రాజీకి వచ్చాయి కాబట్టి అవి రెండింటిని ఏమంటారంటే విద్యుత్ ధృవాలైనవి అనమాట. ఒకటేమో రాగి, ఇంకోటేమో జింకు, రెండు తీగలు అనమాట. ఇట్లా రెండింటిని ఎలక్ట్రోల్ అంటారు. జనరల్గా ఉన్నటువంటి పాయింట్స్ అవి చదువుకోండి, మీకు అవి ఈజీగానే అర్థం అవుతాయి ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా ఏముండదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ లెసన్ వరకు. తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంది, తర్వాత తటిద్వాహకం అంటే ఏంది, ఇవన్నీ వస్తాయి నెక్స్ట్ పేజీల్లో. మరి ఎలక్ట్రోప్లేటింగ్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ద్రవాల విద్యుత్ వాహకత అనేది అంత ఇంపార్టెంట్ చాప్టర్. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏదైనా ఒక వస్తువు తుప్పు పడుతూ ఉంటే మరొక వస్తువు యొక్క మరి రసాయనాలు అనేది ఈ తుప్పు పట్టినటువంటి ప్రాంతాల్లో పూస్తే తుప్పు పట్టకుండా ఉంటుంది. దాన్నే ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. క్లియర్గా మన టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చాడు. ఒక లోహంపై మరో లోహపు పోత పూయబడే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఏదైనా ఒక తుప్పు పట్టేటటువంటి లోహం అనమాట. ఇనుమే తీసుకోండి ఫ్రెండ్స్. ఆ ఇనుము తుప్పు పట్టుకుని ఉండాలంటే ఇంకొక లోహం యొక్క పోత పూయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. మరి ఆ పోత పూయడానికి ఉపయోగించేటటువంటి ఆ పదార్థాలు ఏంటి, ఆ లోహాలు ఏంటి, అవి చాలా ఇంపార్టెంట్. అవి ఇక్కడ ఉన్నాయి, వాటికి కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని చిన్న ట్రిక్స్ మీకు ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇటు రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ ఎలక్ట్రోప్లేటింగ్ యొక్క ఉపయోగాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకోండి జాగ్రత్తగా మీరు.
ఎలక్ట్రోప్లేటింగ్ యొక్క ఉపయోగాలు చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎలక్ట్రోప్లేటింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఇవన్నీ ఎట్లంటే పరిశ్రమలలో అనేక లోహపు వస్తువులపై వివిధ రకాల లోహపోతలు పోస్తారు. అంటే దాన్నే మనం ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఆ పద్ధతిని ఉపయోగిస్తారని జనరల్గా చదువుకోండి. ఉదాహరణకు గాలిలోని తేమ ఆక్సిజన్తో చర్య జరిపి తుప్పు పట్టేటటువంటి ఇనుము వంటి లోహాలతో తయారైనటువంటి వస్తువులపై ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిని మనం ఉపయోగిస్తామనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. అదే డెఫినేషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ జనరల్గా ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్, అది చూద్దాం. ఇదంతా ఆభరణాలు అలంకారాలకు సంబంధించిన వస్తువుల మీద కూడా మరి ఏం చేస్తారంటే ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో పూత పోస్తారు. ఎందుకంటే అవి తుప్పు పట్టకుండా డ్యామేజ్ కాకుండా ఆ పూత లాంటిది పోస్తారు. మరి రాగి లేదా దాని మిశ్రమ లోహాలతో రాజీ అనే పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రాగి, జింకు అనే పదాలు రెండూ గుర్తొస్తాయి రాజీ అంటే. తర్వాత ఇక్కడ చూద్దాం, అదంతా కూడా గోల్డ్కి సంబంధించింది. కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక బిట్ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకేమన్నా 1 or 2 బిట్స్ ఏమన్నా మిస్ అయినా కూడా వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ద్రవాల విద్యుత్ వాహకత అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ చాప్టర్ని కొంచెం జాగ్రత్తగా ప్రతి లైన్ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న చిన్న పదాలు అనుకుంటాం కానీ ఎగ్జామినరు మ్యాచింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఇస్తాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. సరే, నెక్స్ట్ 10th చాప్టర్ చూద్దాం. కొన్ని సహజ దృగ్విషయాలు. ఈ కొన్ని సహజ దృగ్విషయాలు అంటే ఏమేమి ఉంటాయంటే ఇందులో ఫ్రెండ్స్ తటిద్వాకం అని, ఇవన్నీ మెరుపులని, ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇందులో కంటిన్యూషన్లో మెరుపులు అంటే మన అందరికీ తెలిసి ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఉంది. గతంలో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేసే దాన్ని. ఈ టేబుల్ ఇంతవరకు చాలా ఇంపార్టెంట్. 1752వ సంవత్సరంలో అమెరికా శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి ఆయన ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఏంటంటే ఫ్రెండ్స్, అతను ఏమన్నాడంటే వెంట్రుకలు బట్టలను ఆకర్షించడం, అలాగే ఆకాశంలో మెరుపులు, ఈ రెండు కూడా ఒకటే అనేటటువంటి విషయాన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పాడు. మరి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రేపు అడుగుతారు ఎగ్జామ్లో. ఏమని అడుగుతారు? మరి వెంట్రుకలు బట్టలను ఆకర్షించడం, ఆకాశంలో మెరుపులు, ఇవి రెండు ఒకే దృగ్విషయాన్ని తెలియజేస్తాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని రకరకాలైనటువంటి శాస్త్రవేత్తలు ఇస్తాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే జనరల్గా బైహార్డ్ చేయకుండా బెంజమిన్ అంటే బెంజ్ కార్ అని గుర్తుపెట్టుకున్నా. ఇక చూడండి, బెంజ్ కారులో మనం లోపల ఉండి బెంజ్ కారులో వెళ్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్, పైనుంచి ఉరుములు వచ్చినా, మెరుపులు వచ్చినా, పిడుగులు వచ్చినా మనకి ఏం ఇబ్బంది ఉండదు. ఎందుకని బెంజ్ కారులో ఉన్నాగా. అలానే బెంజ్ కారులో ఉన్నప్పుడు మన వెంట్రుకలకి బట్టలను కూడా ఆకర్షించడం అనేది పెద్దగా ఏముండదు. ఎందుకంటే లోపలంతా కూడా అక్కడ గాలి అక్కడే ఉంటుంది కాబట్టి. అట్లా హాస్యంగా రేపు వెంట్రుకల్ని బట్టలు ఆకర్షించడం, ఆకాశంలో మెరుపులు, ఈ రెండు ఒకే అనంగులోనే మెరుపులు, పిడుగులు, వెంట్రుకలు, బట్టలు ఇవన్నీ అనగానే నాకు బెంజమిన్ అంటే బెంజ్ కారు గుర్తొస్తుంది, బెంజమిన్ ఫ్రాంక్లిన్. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొన్ని ఇలా గుర్తుపెట్టుకుంటే మిగతా వాటిని ఎన్నైనా మనం చదువుకోవచ్చు. చిన్న చిన్న కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఇలా చదువుకుంటే జనరల్గా ఉన్న పాయింట్స్ని మనం ఎన్నైనా చదువుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా చూద్దాం ఈ చాప్టర్ని. కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేదు ఇందులో, అది మీరు చదువుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఏముండదు. రెక్టర్ స్కేల్ ఇదంతా మీకు ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ వస్తుంది భూకంపానికి సంబంధించి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆవేశాలు ఇవన్నీ అవి చదువుకోండి ఫ్రెండ్స్, జనరల్గా చదవండి అవి. తర్వాత నెక్స్ట్ పేజీలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి, మరి విజాతి అయస్కాంతాలు, విజాతి ధ్రువాలు, సజాతి ధ్రువాలు. ఈ జనరల్గా అయితే మ్యాథ్స్ వాళ్ళు, బయాలజీ వాళ్ళు రోజుకి ఇది నోటెడ్, కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్. విజాతి ధ్రువాలు అంటే ఏంది, సజాతి ధ్రువాలు అంటే ఏంది? అసలు సజాతి ధ్రువాలు అంటేనేమో ఫ్రెండ్స్ సేమ్ డైరెక్షన్స్ ఉంటాయి. అంటే ఉత్తరం, దక్షిణం. సజాతి అంటేనేమో దాంట్లోనే ఉంది ఫ్రెండ్స్, సేమ్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. అంటే ఉత్తరం దిక్కు ఉత్తరం, దక్షిణం. అంటే సేమ్ డైరెక్షన్ ఉంటేనేమో దాన్ని సజాతి అని అంటారు. డిఫరెంట్గా అంటే దక్షిణం, ఉత్తరం, దక్షిణం ఇలా ఉంటే మాత్రం దాన్ని విజాతి అట్లా గుర్తుపెట్టి సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలాగా వీటిని అలా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎగ్జామ్లో దాని మీద బిట్ అడగడు, కానీ వాడు మ్యాచింగ్లో ఏమని అడుగుతారంటే ఫ్రెండ్స్, విజాతి ధ్రువాలు లేదా విజాతి అయస్కాంత ధ్రువాలు వికర్షించుకుంటాయని, సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని, లేదా సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయని, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని ఇలా
డిఫరెంట్గా కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు, కానీ మనం కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. ఎలా అంటే ఫ్రెండ్స్ చూడండి, విజాతిలో వి అనే పదం ఉంది. వి అనగానే అటేపు కూడా వి రాదు, అంతే. విజాతిలో వి ఉంది కాబట్టి మళ్ళీ వికర్షించుకుంటాయని రాదు, అట్లా గుర్తుపెట్టుకోండి. విజాతి ధ్రువాలు వికర్షించుకోవు అంటారు. అట్లా వికర్షించుకోవు అంటే ఏంటి? ఆకర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, వి రాదు. ఆటోమేటిక్గా సజాతి ధ్రువాలు అనేది మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. సజాతి ధ్రువాలు అనేది ఏంటంటే వికర్షించుకుంటాయి, అది కానప్పుడు వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధ్రువాలు అనేవి ఆటోమేటిక్గా వ్యతిరేకం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. వికర్షించుకుంటాయని గుర్తుపెట్టుకోండి. ఇది గతంలో మ్యాచింగ్లో ఓల్డ్ డిఎస్సీలు అడిగాడు ఫ్రెండ్స్. ఈ చాప్టర్ అనేది ఓల్డ్ నుంచి ఎప్పటి నుంచో ఉంది. ఇది కొత్త పుస్తకం 2023లో కూడా దీని కంటిన్యూషన్ అలానే చేస్తాను, ఏమి మార్చకుండానే. ఓల్డ్ డిఎస్సీలో దీని మీద చాలా బిట్స్ అడిగేవాడు. తటిద్వాహకం అంటే ఏంది, ఈ మెరుపులు. ఇంతకుముందు మనం బెంజమిన్ ఫ్రాంక్లిన్ అది చాలాసార్లు అడిగిన బిట్ అది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనుకుని బెంజ్ కారు గుర్తుపెట్టుకోండి. ఇక మెరుపులు వచ్చినాయేం కాదు, పిడుగులు వచ్చినాయేమి కాదు అనుకోండి. మన హెయిర్కి మరి వెంట్రుకలకి వేరే ఏమీ అంటుకోవు అనేటటువంటి విషయం కూడా ఆటోమేటిక్గా బెంజ్ కారు గుర్తొస్తే అన్నీ మనకి గుర్తొస్తాయి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఆవేశాల బదిలీ, ఇదంతా జనరల్గా చూడండి. ఇదంతా ఒక ప్రయోగం ఉంటుంది, ప్రయోగం చూడండి ఫ్రెండ్స్. జనరల్గా చదువుకుంటే సరిపోయింది. నేను కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటినే మీకు మెరుపుల వెనుకున్నటువంటి ఆ స్టోరీ ఉంటుంది. మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మెరుపులు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఖచ్చితంగా ఇక్కడ కూర్చుంటాడు బిట్ ఇవ్వడానికి. అడిగిండు కూడా గతంలో ఫ్రెండ్స్, మెరుపులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి. ఇక్కడ నెంబర్ 1 ఏమన్నాడంటే, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చే సందర్భంలో ఏ ప్రదేశం అనేది సురక్షితమైనది. దానికి ఏమన్నాడు? తక్కువ ఎత్తుగల ఇల్లు లేక భవనం. కారు లేక బస్సులో మీరు ప్రయాణం చేసేటప్పుడు వాటి తలుపులు కిటికీలు మూసి లోపలే ఉండాలి. అడవిలో ఉన్నప్పుడు పొడవైన చెట్టు కంటే పొట్టి చెట్ల కింద ఆవాసం చాలా మంచిది. ఈ బిట్ ఒకసారి అడిగింది ఫ్రెండ్స్. అడవిలో ఉన్నప్పుడు పొడవైన చెట్ల కంటే పొట్టి చెట్ల కిందనే చాలా మంచిది ఉరుములప్పుడు. అవన్నీ కూడా మరి మనకు సురక్షితమైనటువంటి ప్లేసులు ఫ్రెండ్స్. మరి ఇల్లు అయితే ఏంటి? తక్కువ ఎత్తుగల ఇల్లు లేదా భవనం, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ఇల్లు భవనం. అదే అడవిలో ఉన్నప్పుడు మాత్రం పొడవైన చెట్లు కంటే పొట్టి చెట్ల కిందనే మంచిది. ఏదైనా షార్ట్ ఉండాలి, పొడుగుగా అనేటటువంటిది ఉండకూడదు. హైట్గా ఉన్న ఇల్లు ఉండకూడదు, హైట్గా ఉన్న చెట్లు ఉండకూడదు అని గుర్తుపెట్టుకుంటే ఈజీ. మరి దీంట్లో ఇంకొక బిట్ ఏమి ఇచ్చాడంటే, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వచ్చే సందర్భంలో సురక్షితం కాని ప్రదేశాలు ఏంటంటే, టాప్ లేని వాహనాల్లో ప్రయాణించడం మంచి కాదు. బహిరంగ ప్రదేశాల్లో పొడవైన చెట్ల కింద నిలబడటం చాలా డేంజర్. లైట్నింగ్ కండక్ట్స్ లేని అంటే దీన్ని తటిద్వాహకము అని అంటారు. ఇంగ్లీష్లో ఇది, దాని తెలుగులో తటిద్వాహకం అంటారు. ఇప్పుడు వస్తుంది, అది చెప్తా ఫ్రెండ్స్. ఎత్తైన భవనాలలో నివసించటం, తర్వాత ఎలక్ట్రిక్ స్తంభాలు, ఇవన్నీ మనకు తెలిసిందే ఫ్రెండ్స్. ల్యాండ్ ఫోన్ మాట్లాడుకుని ఉంటాం, టీవీ కంప్యూటర్, ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోండి. చెట్లు మాత్రం హైట్గా ఉన్న చెట్లు కాదు ఫ్రెండ్స్, పొట్టిగా ఉన్న చెట్లే చాలా మంచిది. హైట్గా ఉన్న చెట్టు కానివ్వండి, ఏది హైట్గా ఉన్నది డేంజర్, దాని దగ్గర వెళ్ళకూడదు అనే ఒక కాన్సెప్ట్ గుర్తుంటే మనం ఈజీగా కన్ఫ్యూజ్గా ఎలా ఇచ్చినా కూడా మనం ఈజీగా పెట్టవచ్చు. ఇక్కడ చూడండి తటిద్వాహకం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే లైట్నింగ్ కండక్టర్స్ అంటారు. నేను ఒకప్పుడు ఇది కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు 2008 డిఎస్లో ఫ్రెండ్స్ ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకున్నా. దీన్ని బట్టి పట్టాలంటే కష్టంగా ఉంది. తటిద్వాహకం. నాకు లైట్నింగ్ కండక్టర్స్ అంటే తెలుసు ఒకప్పుడు. లైట్నింగ్ కండక్టర్స్ అనేది ఇంగ్లీష్ వర్డ్ బాగా గుర్తుపెట్టుకొని, ఇది పిడుగుల నుండి మనల్ని రక్షించడానికి మరి ఏదైనా బిల్డింగులు, పెద్ద బిల్డింగులు కట్టేటప్పుడు బిల్డింగ్ కంటే కూడా ఎక్కువ హైట్లో ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తారు. అదొకటి ఎగ్జామ్లో అడిగిన బిట్టు. ఈ లైట్నింగ్ కండక్టర్స్ అనేటటువంటి దాన్ని, తటిద్వాహకం అనేటటువంటి దాన్ని బిల్డింగు కంటే కూడా ఆ బిల్డింగు గోడల మధ్యలోనే దానికంటే హైట్గా ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ పిడుగు అనేది పడకుండా కొంచెం దూరంలో పడుతుంది అనేటటువంటి లాజిక్ను ఉపయోగించి వాళ్ళు కడతారు. నేను తటిద్వాహకాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే, తటాలను పడటం అని గుర్తుపెట్టుకున్నా. తటాలను పడుతుందిగా ఫ్రెండ్స్. పిడుగు చూడండి, ఎప్పుడైనా మనకి చెప్పు పడుతుందా? తటాలను పడుతుంది. ఏంటది? తటిద్వాహకం. దాన్నే లైట్నింగ్ కండక్టర్స్. అసలు గుర్తుపెట్టుకున్నాం అంతే. కాబట్టి చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. చూడండి, భవనం కన్నా కొద్దిగా ఎత్తుగా ఉండే లోహపు కడ్డీని భవన నిర్మాణం చూడండి ఇక్కడే ఇచ్చాడు క్లియర్గా. రేపు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి భవనం కన్నా కొద్దిగా ఎత్తు తక్కువగా ఉండే లోహపు కడ్డీ అని, భవనం కన్నా కొద్దిగా ఎత్తుగా ఉండే లోహపు కడ్డీనని ఇట్లా మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి లైను ఈ చాప్టర్లో చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. దానికోసం మీకు స్ట్రెచ్ చేస్తాను, బిట్టు పోకూడదని ఫ్రెండ్స్.
తటిద్వాకము, లైట్నింగ్ కండక్ట్స్ ఓకే. ఇవన్నీ మీరు చదివే ఉంటారు, జస్ట్ రివిజన్ లాగా మీరు వింటున్నారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. కష్టంగా ఉన్న వాటిని ఇలా లాజిక్స్ ఏమంటే కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కాలం గుర్తుంటాయి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదే చాప్టర్లో ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ ఎక్కడెక్కడ భూకంపాలు వచ్చినాయి ఏంటి అనేది మన అందరికీ తెలుసు. జనరల్గా వాటి మీద ఏం అడగడు, ఎందుకంటే భూకంపాలు అనేవి ఇంకా చాలాసార్లు వచ్చినాయి కాబట్టి అదంతా ఏముండదు. కానీ భూకంపాలను కొలవడానికి మరి ఏం ఉపయోగిస్తారు, ఆ రిక్టర్ స్కేల్ ఏంటి, భూకంప లేఖన ఏంటి, మరి భూకంప తీవ్రతను కొలవడానికి రిక్టర్ స్కేల్ కాకుండా ఇంకేదైనా ఉందా? ఉంది ఫ్రెండ్స్, అది ఇంపార్టెంట్. భూకంపాలకు సంబంధించి ప్రతి బిట్ ఇంపార్టెంట్ కాబట్టి మరి ప్రకృతి విపత్తుల మీద ఎప్పుడు బిట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. భూకంపం ఎందుకు వస్తుంది అదంతా కూడా జనరల్గా మీరు చదువుకొని భూపటలం లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు ఫ్రెండ్స్, అదంతా మీరు చదవండి సరిపోయింది. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు అవన్నీ కూడా జనరల్గా మీరు చదవండి. తర్వాత వచ్చేసి ఇక్కడ సునామీకి గురైన ప్రాంతాలు ఇవన్నీ ఓకే. ఇక భూకంపాలకు సంబంధించి మరి వాటిని కొలిసేటటువంటి ఆ ప్రమాణాలు ఏంటి, సెస్మిక్ ప్రాంతాలు, సెస్మిక్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ పేజీలో ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు క్లారిటీగా ఒక లాజిక్ను ఉపయోగించి చెప్తా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఒక డయాగ్రామ్లో ఒకటి ఇచ్చాడు, క్లియర్గా మీకు చూపిస్తున్నా. దీన్ని సెస్మిక్ తరంగాలు నేను రౌండ్ చేశాను చూడండి ఫ్రెండ్స్, దీన్ని సెస్మిక్ తరంగాలు అంటారు. సెస్మిక్ తరంగాలు అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, గతంలో ఎగ్జామ్లో అడిగిన బిట్టు ఫ్రెండ్స్. భూ అంతర్భాగంలో కదలికలు వస్తూ భూ ఉపరితలంపై వచ్చే తరంగాలని ఏమంటారంటే సెస్మిక్ తరంగాలు అంటారు. అంటే లోపల ఎప్పుడైతే కదలికలు మొదలవుతాయో పిక్చర్ని చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి సోషల్ లాగా చదువుకోండి సైన్స్ని కూడా. మరి భూ అంతర్భాగంలో ఎప్పుడైతే కదలికలు మొదలవుతాయో అప్పుడు వెంటనే ఈ కదలికల వల్ల పైన ఏమొస్తాయంటే తరంగాలు వస్తాయి. ఈ కదలికల వల్ల తరంగాలు వస్తాయి. ఈ తరంగాలని ఏమంటారంటే క్లియర్గా ఇచ్చాడు, సెస్మిక్ తరంగాలు అన్నాడు ఫ్రెండ్స్. సెస్మిక్ తరంగాలు అంటే చాలా స్పష్టంగా సెస్మిక్ తరంగాలు అనేటటువంటి పదం ఇచ్చిండు, దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సెస్మిక్ తరంగాలని, తరంగం అనగా మన అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, తరంగం అంటే ఇలా వస్తుంది అని అర్థం. ఇలా వచ్చేదాన్ని మీరు జనరల్గా చూడండి. సెస్మిక్ అంటే స్మోకింగ్ అనుకోండి. సెస్మిక్ తరంగాలని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోవడానికి స్మోక్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా రౌండ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఇష్టం, ఎలాగైనా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ డెఫినేషన్ ఇంపార్టెంట్, సెస్మిక్ తరంగాలు ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, భూకంపాల తీవ్రతను అంచనా వేయడానికి భూకంప లేఖిని, భూకంప దర్శిని అనేటటువంటి రెండు మరి పరికరాలను ఉపయోగిస్తారనేటటువంటి విషయం క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. భూకంపాల తీవ్రతను అంచనా వేయడానికి భూకంప లేఖిని, భూకంప దర్శిని ఈ రెండింటిని ఉపయోగిస్తారు. మరి రేపు ఒకటే అనేటటువంటిది కాదు ఫ్రెండ్స్, రెండు, ఏ భూకంప లేఖిని, బి భూకంప దర్శిని, సి పై రెండు అంటే పై రెండింటిని ఉపయోగిస్తారు. మరి ఇట్లా కంటిన్యూస్గా ఇంక చూద్దాం ఫ్రెండ్స్, ఇంకేమైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయేమో. కంపన తరంగాన్ని లెక్కగట్టేది ఇప్పుడు. కానీ ఇంకోటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఇంకొక మాట ఇచ్చాడు. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకో బిట్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. భూకంపాల తీవ్రతను అంచనా వేయడానికి ఉపయోగించేవి రెండు, భూకంప లేఖిని, భూకంప దర్శిని. జస్ట్ అంచనా వేస్తాం. కానీ ఈ భూకంపం కారణంగా ఏర్పడినటువంటి కంపన తరంగాలు ఏవైతే ఉంటాయో వాటిని లెక్కగట్టేది మాత్రం భూకంప లేఖిని. వృత్త లేఖినిలాగా భూకంప లేఖిని అని. ఇప్పుడు కంబాక్స్లో వృత్త లేఖిని ఉంది ఫ్రెండ్స్. వృత్త లేఖినితో ఏం చేస్తాం మనం, డయాగ్రామ్స్ గీస్తూ ఉంటాం కదా, వృత్తాన్ని గీయటం అట్లా ఇది భూకంప లేఖినేగా, భూకంప దర్శన కాదు, భూకంప లేఖిని. ఏం చేయాలా, దాన్ని లెక్క కట్టడానికి, ఆ తరంగాన్ని లెక్క కట్టడానికి భూకంప లేఖిని కావాలి, వృత్త లేఖినిలాగా. అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత సెస్మిక్ తరంగాలంటే మీకు అట్లా లాజిక్గా మీకు హాస్యంగా కోడ్ చెప్పాను ఫ్రెండ్స్, దాన్ని చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఉంది. అది ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు, రెక్టర్ స్కేల్ అనేది ఉంది. ఈ రెక్టర్ స్కేల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు రైట్ సైడ్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు చూడండి. మరి ఇక్కడ ఒకవేళ ఎగ్జామ్లో భూకంప తీవ్రతను మరి భూకంప వాటిని వచ్చేటటువంటి ఆ తరంగాలను లెక్కించడానికి ఉపయోగించేటటువంటి స్కేల్ ఏందన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, రెక్టర్ స్కేల్ అని గుర్తుపెట్టుకోండి. మరి జనరల్గా ఇది అందరికీ గుర్తుంటుంది రెక్టర్ స్కేల్ అని, ఎందుకంటే భూకంపం వచ్చినప్పుడు అది ఎంత పరిమాణంలో వచ్చింది భూకంపం అనేది కౌంట్ చేసేది రెక్టర్ స్కేలు. కానీ దీనికంటే ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్, అదే భ్రామక పరిమాణ స్కేలు.
బట్ రేపు ఎగ్జామ్లో అడుగుతారు. ఏమని అడుగుతారు అంటే ఈ భూకంపం వల్ల వచ్చేటటువంటి తరంగాలను లెక్కించడానికి ఉపయోగించేటటువంటి ఆధునిక పద్ధతి ఏంటి, ఆధునిక స్కేల్ ఏంటి, రిక్టర్ స్కేల్ కన్నా కూడా ఉత్తమమైనటువంటి స్కేల్ ఏంది అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. భ్రామక పరిమాణ స్కేలు క్లియర్గా ఇచ్చాడు, అది కూడా చదువుకోండి. భ్రామక పరిమాణ స్కేలు ఫ్రెండ్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్. దీన్ని రౌండ్ చేస్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు దీన్ని చూడండి. భ్రామక పరిమాణ స్కేల్ అనేది చాలా ఉత్తమమైంది, క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ భూకంపాల తీవ్రతను కొలవడానికి ఉపయోగపడేటటువంటి ఏకైక సరైనటువంటి పద్ధతి భ్రామక పరిమాణ స్కేలు. ఇలా అనకుండా 2 ఇచ్చి పై 2 అంటే పై 2 పెట్టేసేయండి. ఒకవేళ ఏకైక సరైన పద్ధతి ఆధునికం, పర్ఫెక్ట్ అనేటటువంటి పదాలు వాడింది అనుకోండి, భ్రామక పరిమాణ స్కేల్. ఫ్రెండ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ వాటిల్లో ఇలాంటివి మీకు వచ్చే ఉంటే కొంచెం గుర్తు ఉండటం కోసం మీకు మరొకసారి రివిజన్ చేశా. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఆ భూకంపాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ అవసరం లేదు. ఇక తెలంగాణలో భూకంపాలు వస్తున్నామంటే మరి హైదరాబాద్లో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. భూకంప ప్రమాద యొక్క పటం తెలంగాణలోనే హైదరాబాద్ నగరం 2వ జోన్లో ఉంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మ్యాచింగ్లో ఎక్కడైనా అడిగినా కూడా 2వ జోన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక నెక్స్ట్ 11th చాప్టర్ ఫ్రెండ్స్, నక్షత్రాలు సౌర కుటుంబం. ఈ నక్షత్రాలు సౌర కుటుంబం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా మరి చంద్రయాన్ 3ని కూడా మనం పైకి పంపించడం జరిగింది, అది సక్సెస్ అయింది. కాబట్టి నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా నక్షత్రాల సౌర కుటుంబంలో చంద్రయాన్ 1 మీద అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇక మిగతాది బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గ్రహాలు ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనేది గతంలో చిన్న వీడియో చేశా ఫ్రెండ్స్. మరి ఆ వీడియోలో ఉన్నాయి, కొన్ని మిస్ అయినవి ఇందులో మీకు చూపిస్తా ఫ్రెండ్స్, అది చూడండి. కానీ ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేసేది చంద్రయాన్ 1కి సంబంధించి ఫస్ట్ పేజీలో ఒక బాక్స్ ఉంటుంది, అది చదవండి ఫ్రెండ్స్. ప్రతి లైన్ చదవండి, అది కన్ఫామ్గా వస్తుంది. ఇప్పుడు చూద్దాం మనం, అది కంటిన్యూషన్లో చూద్దాం ఈ నక్షత్రాల సౌర కుటుంబం గురించి. ఫస్ట్ పేజీలో ఏమీ లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ కూడా ఏమీ లేదు. ఏమన్నా ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఏమీ లేదు, ఇక్కడ కూడా వదిలేయండి, కంటిన్యూషన్లో వెళ్ళండి మీరు కూడా. తర్వాత ఉత్తర దక్షిణ ఇవన్నీ ధృవాలు మామూలుగానే ఉంది ఫ్రెండ్స్. జనరల్ టాపిక్స్ ఏముంటాయి, ఇవన్నీ ఎక్కువగా ఏముండవు. తర్వాత రాతితో చేసినటువంటి నీటి గడియారం, ఈ నీటి గడియారం అనేది ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు తెలుసా అని క్లియర్గా మనకి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ టేబుల్ మీద బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి టేబుల్ని చాలా జాగ్రత్తగా మీరు చదవండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మరి చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా అనేటటువంటి విషయాలు ఏడున్నా మీరు పర్ఫెక్ట్గా చదవాల్సిన సందర్భం ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే చిన్న బాక్స్లో 3-4 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి, మన దేశంలోని రాజస్థాన్లో గల జైపూర్లో జంతర్ మంతర్ అనే పురాతన కట్టడం ఉంది. దీనిని సవాయ్ జైసింగ్ 2 అనేటటువంటి రాజపుత్ర రాజు కట్టించాడు. ఇక్కడే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి రాతితో చేసిన నీడ గడియారం ఫ్రెండ్స్, నీటి గడియారం కాదు, నీడ గడియారం ఉంది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దీంట్లో చిన్న లాజిక్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ టేబుల్ మొత్తంలో జా 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 అనే పదం ఉంది. ఇక్కడ చూడండి, రాజస్థాన్లో జా అంటే రాజస్థాన్ అంటే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, అదంతా ఎడారి. మీకు ఇక్కడ బిట్స్ అన్నీ చెప్పేస్తా చూడండి లాజిక్ హాస్యంగా. రాజస్థాన్ అంటే ఎడారి, మరి ఎడారిలో మరి నీడ తప్ప నీళ్ళు ఉంటాయా? నీడ ఉంటుంది అంతే. ఇప్పుడు నీడ ఉంటుంది కాబట్టి నీడ గడియారం అని గుర్తుపెట్టుకోండి, అంతేగా ఫ్రెండ్స్. ఒంటెలు కానివ్వండి, మనం కానివ్వండి, ఎడారిలో పోతూ ఉంటే మన నీడ పక్కన ఉంటుంది కానీ నీరు ఉండదు. ఒకవేళ నీరు అనే పదం గుర్తొచ్చినా మనకి నీడ అనేదాన్ని గుర్తొస్తుంది, మీ ఇష్టం. ఎడారిలో నీరు ఉండదు కాబట్టి నీరు అంటే నీడ గడియారం ఆడింది రాజస్థాన్లో ఉంది. తర్వాత దీన్ని ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సవాయ్ జైసింగ్. ఇక్కడ అన్నీ చూడండి, రాజస్థాన్లో జా, జైపూర్లో జా, జంతర్ మంతర్లో జా, సవాయ్ జైసింగ్లో జా, రాజపుత్రాలో జా. ఇక్కడ అన్ని ప్రతి వాక్యంలో కూడా ప్రతి పదంలో కూడా జా అనే పదం వచ్చింది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక చూడండి, చూడకుండానే మీరు చెప్పవచ్చు. రాజస్థాన్, జైపూర్, జంతర్ మంతర్, తర్వాత సవాయ్ జైసింగ్ 2, రాజపుత్ర రాజు, నీడ గడియారం. వాడు అడిగితే నాకు తెలిసి ఇవేమి అడగడు కానీ మరి అతి పెద్దదా అయినటువంటి నీడ గడియారం ఎక్కడుంది అంటాడు ఫ్రెండ్స్. అది ఎక్కడుందంటే మరి రాజస్థాన్లోని జైపూర్లో ఉంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. అదే జంతర్ మంతర్ అని గుర్తుపెట్టుకోండి. జంతర్ మంతర్ జా అనే పదం ఉంది, అన్నింటిలో జా జా అనేది వచ్చింది కాబట్టి ఈజీగా మీరు చదువుకోవచ్చు. అది ఒకటి ఇంపార్టెంట్, దాన్ని కొంచెం స్ట్రెచ్ చేయండి ఫ్రెండ్స్. అది రాజస్థాన్లో ఉంది. తర్వాత మరి చూద్దాం కంటిన్యూషన్లో సమాచారాన్ని సేకరించిన ఇందులో ఏముండదు. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూద్దాం. ఇక్కడ మరి చంద్రకళలను
మరి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇవన్నీ ఉంటాయి, అది పెద్ద కష్టంగా ఏమి ఉండదు. అయినా సరే మీకు వాటిని గుర్తుపెట్టుకునే లాజిక్స్ కూడా మీకు చూపిస్తా. సూర్యగ్రహణం ఏంటి, చంద్రగ్రహణం ఏంటి అనేది తర్వాత చూద్దాం. 7వ స్థానం 8వ స్థానం ఇదంతా మరి ఇది అవసరం లేదు రెండు ఫ్రెండ్స్, జనరల్గా మీరు చదువుకుంటారు ఆ చంద్రుడు అవన్నీ కూడా. తర్వాత చంద్రుని ఉపరితలం, సూర్యగ్రహణం ఇంక చూద్దాం ఫ్రెండ్స్. సూర్యగ్రహణం అనే గ్రహణాల గురించి మీకు ఇక చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ చదివే ఉంటారు మీకు. సూర్యగ్రహణం అంటే ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు కదా, సూర్యుడు కనపడకుండా ఉండాలి. సూర్యుడు మనకు కనపడకుండా ఉండాలంటే మధ్యలో ఎవరు అడ్డం రావాలి, చంద్రుడు అడ్డం రావాలి అనుకోండి, అంతే. ఏముంది, సూర్యగ్రహణం అనే పదానికి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఏమి ఇచ్చాడంటే ఫ్రెండ్స్, క్లియర్గా చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య, ఇది మన అందరికీ తెలుసు. అమావాస్య అనేది సూర్యగ్రహణం, పౌర్ణమి అనుగుణం చంద్రగ్రహణం. ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది, ఇది అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. సూర్యుడు కనపడకుండా ఉంటే సూర్యగ్రహణం, చంద్రుడు కనపడకుండా ఉంటే చంద్రగ్రహణం. ఈ సూర్యగ్రహణాల్లో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయంటే మరి సంపూర్ణ సూర్యగ్రహణం ఇవన్నీ మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, అవన్నీ మీరు పెద్ద కష్టమేం కాదు కాబట్టి అది చూడండి. ఇక్కడ చంద్రయాన్ 1 ఉంది చూడండి ఫ్రెండ్స్, అది ఇంపార్టెంట్. ఇంతకుముందు మీకు చెప్పినటువంటి విషయం కూడా ఫ్రెండ్స్, చంద్రయాన్ 1, చంద్రయాన్ 3 సక్సెస్ అయినాం కాబట్టి రేపు ఎగ్జామ్లో వాడు చంద్రయాన్కి 1కి ప్రతి బిట్టు అడిగే అవకాశం ఉంది. మరి ఎప్పుడు, ఏ సంవత్సరంలో, ఏ నెలలో, అసలు ముఖ్యంగా దాని యొక్క ఉద్దేశం ఏంటి, అసలు సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, దీనికి సంబంధించినటువంటి స్టోరీ మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి చిన్న చిన్న లాజిక్స్ 2 ఉన్నాయి ఫ్రెండ్స్, నేను చెప్తా చూడండి. మరి చంద్రయాన్ 1ని ఎప్పుడు పైకి పంపించారు అంటే 2000 చూడండి. ఫస్ట్ ఇక్కడ మీరు ఇయర్ను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 2008ని గుర్తుపెట్టుకోవాలి, అక్టోబర్ 22ని గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశం ఈ చంద్రయాన్ 1ని పైకి పంపించినటువంటి ఇయర్, ఆ మంత్ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అంటే చూడండి ఫ్రెండ్స్, ఈజీగా. ఇప్పుడు చంద్రుడు అనగానే మనకి ఇలా రౌండ్గా ఉంటాడని మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అంటే గుండ్రంగా చంద్రుడు ఉంటాడు కాబట్టి దాని కిందనే ఇంకొక చంద్రుడిని వేసాను నేను. అంటే 2 చంద్రుల్ని కలిపేయాలి. ఇలా కలపటం వల్ల మనకి 8 ఇయర్స్ వచ్చిందిగా ఫ్రెండ్స్, అంతే. అంటే 2008 ఒక ఇయర్ అయిపోయింది. చంద్రయాన్ అనగానే 2 చంద్రుని కలపండి, 2008 అనేది వస్తుంది. తర్వాత చంద్రయాన్ 1 అంటే C1గా ఫ్రెండ్స్. చంద్రయాన్ మనం తెలుగులో సి అనుకున్నట్లయితే అట్లా, చంద్రయాన్లో C1 అంటే 1, అంటే సి అంటేనేమో ఇంగ్లీష్లో 3 మనకు తెలుసు ఫ్రెండ్స్, -1. 3 - 1 అంటే 2 కదా ఫ్రెండ్స్, కాబట్టి ఆ 2ని 2 అనుకోండి సరిపోయింది. తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, 2008లో 8 ఉంది, 2 ఉంది, 8, 2 మొత్తం కలిస్తే 10, అంటే మధ్యలో 10 వేసారు అనుకోండి, అక్టోబర్గా ఫ్రెండ్స్. అంతే. ఇయర్ చూడండి మరొకసారి, చంద్రయాన్ 1 అనగానే 2 చంద్రుని కలిపితే 8, 2008. C1 అంటే 3 - 1 కాబట్టి ఫ్రెండ్స్ 2 వేసా. ఈ రెండింటిని కలిపి మధ్యలో వేయండి ఫ్రెండ్స్, 8, 2 మధ్యలో 10 వేస్తే అది అక్టోబర్ అయిపోయింది, అంతే. ఆ ఇయర్ అయిపోతుంది, అంతే. ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇయర్ కన్ఫామ్గా అడుగుతారు ఫ్రెండ్స్. మరి చంద్రయాన్ 1 యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటంటే, ఫస్ట్ నీరు, మెయిన్ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీటి జాడను, తర్వాత ఏమైనా మూలకాలు ఉన్నాయా, ఎలిమెంట్స్ ఉన్నాయా, తర్వాత హీలియం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హీలియం 3 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీలియం 3 అనేటటువంటి మూలకం ఉందా లేదా అనేది వెతకటం అన్నమాట. అన్ని మూలకాలతో పాటు పదార్థ మూలకాలు కాకుండా హీలియం 3 అనేటటువంటి మూలకం ఉందా లేదా, అదొకటి. తర్వాత 3D పిక్చర్స్, త్రిమితీయ అట్లాస్ను తయారు చేయటం, తర్వాత సౌర వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఆధారాలను వెతకటం. ఈ 5 పాయింట్లు చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా దీన్ని లాజిక్గానే గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకు మెయిన్గా చూడండి, నీరు ఉందో లేదో మన అందరికీ తెలుసు. ఎవరు ఏ ప్రయోగం చేసినా వాటర్ ఉందా లేదా అని చూస్తారు, H2O నీరు. తర్వాత మూలకాలు మనకు కావాలిగా ఫ్రెండ్స్, ఆక్సిజన్ అనేది ఒక మూలకం, ఇట్లా మూలకాలు కావాలి కదా, CO2 ఇట్లా, కార్బన్ డైఆక్సైడ్ ఇట్లా మూలకాలు ఉన్నాయా లేవో చూడాలి. హీలియం 3 అనేది ఉందో లేదో చూసుకోవాలి. త్రిమితీయ అట్లాస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 3D అంటారు. ఇక సౌర వ్యవస్థకు సంబంధించి అసలు ఈ సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలంటే అదొకటి. ఈ 5 పాయింట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది చూడండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చంద్రయాన్ 1ని ప్రయోగించడం ద్వారా మరి ఇప్పటివరకు పంపిన 6 దేశాలతో ఒక దేశం, మన దేశం ఒకటిగా నిలిచిందనే విషయం గుర్తుపెట్టుకోండి. వాడు ఎందుకంటే మ్యాచింగ్ రూపంలో ఎలాగైనా ఇస్తారు కాబట్టి పైపైన చదవద్దు ఫ్రెండ్స్. ఇట్లాంటివి మేజర్ పాయింట్స్ని పర్ఫెక్ట్గా చదవండి. జనరల్గా ఎలా చదివి, ఇప్పుడు సూర్యగ్రహణం ఉంది, సూర్యగ్రహణం అనేది ఏంటంటే సూర్యుడు కనపడకుండా ఉండాలి,
అవి ఎన్ని రకాలు, సంపూర్ణం అంటే ఏంది, పాక్షికం అంటే ఏంది, జనరల్గా అందులో చదువుతూ ఉంటేనే ఆ హెడ్డింగ్కి దానికే సంబంధం ఈజీగా సగం ఆన్సర్ అక్కడే వస్తుంది ఫ్రెండ్స్. అట్లాంటివి కాదు, ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక చంద్రగ్రహణం అంటేనేమో ఫ్రెండ్స్ చంద్రుడు కనపడకుండా ఉండాలి, ఇది పౌర్ణమి రోజుల్లో వస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక సేమ్ అవే పదాలు వస్తాయి, ఇందులో ఏముండవు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో ఏమైనా ఉన్నాయంటే మరి ఇక్కడ ఏమీ లేదు. ఎప్పుడు మరి సూర్యగ్రహణం అనేది మరి మన తెలంగాణలో సూర్యగ్రహణం, మరి ఇక్కడ ఇంకొక బిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, దీన్ని కూడా ఏమో మ్యాచింగ్లో ఇచ్చే అవకాశం ఉండొచ్చు. సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో సరే ఎక్కడైతే మొత్తం మీద స్టార్టింగ్ మొట్టమొదటిసారిగా సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడిందంటే 1980 ఫిబ్రవరి 16 ఫ్రెండ్స్. దీన్ని మరి ఈ కనీసం ఈరన్నా గుర్తుపెట్టుకుంటే మంత్ ఆటోమేటిక్గా ఎలాగైనా గుర్తుపెట్టవచ్చు. ఇక్కడ చూడండి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సంపూర్ణలో మరి సంపూర్ణంగా అంటే ఏంది, 0 అని అర్థం, 0 సంపూర్ణంగా ఉండాలి అంటే ఇది చూడండి 1ల స్థానంలో ఈరుటి ప్లేస్లో 0 ఉందిగా ఫ్రెండ్స్. 1980లో సంపూర్ణంగా అన్నాడు కాబట్టి 1980లో సంపూర్ణంగా 0 ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. అట్లా కొంతవరకు కొంత గుర్తున్నా ఇక ఫిబ్రవరి 16ని ఎలా రకంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం నెక్స్ట్. ఇంకా 1 or 2 బిట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు సాధ్యమైనంత వరకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనేమన్నా కొన్ని మిస్ చేసినా, ఎందుకంటే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కడైనా 1 or 2 మిస్ అయితే వాటిని మీరు కొంచెం లాజిక్గా చదవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమన్నా ఉన్నాయా ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిదీ నక్షత్రాల గురించి, మరి కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారని ఇవన్నీ మీకు తెలుసు. అయినప్పటికీ ఒకసారి అవన్నీ ఆడనే మీ చూద్దాం ఫ్రెండ్స్. ఈ పేజీలు ఏవి లేవు, నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఇక్కడ మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజీలో కానీ చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చినగా విశ్వంలో మరి అనేక కోట్ల గెలాక్సీలలో మరి ఒకటైనటువంటిది పాలపుంత, దీన్ని మిల్కీ వే అంటారు. అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని మనం మరి ఇక్కడ పాలపుంత అని అంటారు, లేకపోతే మిల్కీ వే అంటారు. ఇట్లా ఇవన్నీ మీకు జనరల్గా చదువుకుంటారు, అట్లా చూసినా కూడా ఆప్షన్లోనైనా మీరు ఈజీగా పెట్టవచ్చు ఫ్రెండ్స్, అక్కడ కన్ఫ్యూజ్ ఏం కాదు. ఇక మన గ్రహాల గురించి చూద్దాం. ఫస్ట్ మరి సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏంటంటే సూర్యుడు, ఇది మనకి కాంతిని వెదజల్లుతుంది, ఇదంతా అవసరం లేదు. గ్రహాలు అనగానే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్ 9 కాదు 8. మరి 9వ గ్రహాన్ని తీసేసాం, అది మిగతా గ్రహాలని మరి ఆటంకపరుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మరి ఖగోళ శాఖ వాళ్ళు ప్లూటో గ్రహాన్ని తీసేయడం జరిగింది. మరి ఆ స్టోరీ అంతా మీకు మధ్యలో ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీకు చూపిస్తే అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఇప్పుడు బుధుడు చూద్దాం, జనరల్గా చూద్దాం ఫాస్ట్గా. అంతకుముందు ఒక వీడియో చేశా, అయినప్పటికీ కొంచెం ఫాస్ట్గా ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ బుధుడుని ఇంగ్లీష్లో ఏమంటారంటే మెర్క్యూరీ అంటారు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మీరు అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, ఇది మెర్క్యూరీ అనగానే బుధుడు. మార్స్ అనగానే మార్స్ గ్రహానికి మరొక పేరు ఏంటంటే కుజుడు, అంగారకుడు నెక్స్ట్ వస్తుంది. మెర్క్యూరీ అంటేనేమో బుధుడు, అంటే ఇది మెరవకుండా ఉంటుందనో ఏదో రకంగా గుర్తుపెట్టుకోండి మన హాస్యంగా. మెర్క్యూరీ అంటే బుధుడు. ఒక్కోసారి ఇంగ్లీష్ వర్డ్ని తెలుగులా కూడా రాసిస్తాడు అనమాట మెర్క్యూరీ అని, అది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్యూర్ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారో మెర్క్యూరీ అంటే బుధుడు అనేది తెలియకపోవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఈ బుధుడు అనేది సూర్యునికి అది దగ్గరలో ఉన్నటువంటిది, సూర్యునికి అది దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే బుధుడు ఫ్రెండ్స్. ఇది చాలా చాలా దగ్గరగా ఉన్నది, భూమికి దగ్గరగా ఉన్నది కాదు ఫ్రెండ్స్. ఇది సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే బుధుడు. భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే అది మీకు నెక్స్ట్ కంటిన్యూషన్లో చెప్తా. ఎందుకంటే బుధుడు, శుక్రుడు, భూమి అన్నాం కాబట్టి ఇది భూమికి దగ్గరగా ఉండే గ్రహాలు మనకు ఆటోమేటిక్గా తెలుస్తూనే ఉంటుంది. మరి బుధుడికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే చూద్దాం ఫ్రెండ్స్. బుధుడికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏముంటాయి అంటే మరి ఇక్కడ సూర్యుడికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఇది. ఏమైనా కన్ఫ్యూజ్గా ఉన్నాయండి అంటే దీనికి ఉపగ్రహాలు లేవు, అంతే. మీరు జనరల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకున్న 8 గ్రహాలలో స్టార్టింగ్ 2 గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. స్టార్టింగ్ 2 గ్రహాలకి అంటే ఏంటి, బుధుడు శుక్రుడికి ఉపగ్రహాలు లేవు, ఫిక్స్ అయిపోయింది అంతే. భూమికి ఒకటే చంద్రుడు ఉపగ్రహం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ చెప్పేస్తా ఫ్రెండ్స్. మనకున్న 8 గ్రహాలలో స్టార్టింగ్ నుంచి 2వ గ్రహం, ఎండింగ్ నుంచి 6వ గ్రహం, ఈ 2 గ్రహాలు స్టార్టింగ్ నుంచి 2, ఎండింగ్ నుంచి 2, అంటే స్టార్టింగ్ నుంచి 2, ఎండింగ్ నుంచి 2 ఫ్రెండ్స్. అటు నుంచి ఈ 2 గ్రహాలు ఎలా ఉంటాయి అంటే మిగతా గ్రహాలకి వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటాయి. ఇవేంటంటే
మరి భూమి ఇక్కడ తూర్పు నుంచి పడమరకు తిరుగుతూ ఉంటాయి, పడమర నుంచి తూర్పుకి కాదు. రివర్స్లో తిరిగేటటువంటి గ్రహాలు రెండు, స్టార్టింగ్ నుంచి 2, ఎండింగ్ నుంచి 2 ఫ్రెండ్స్. అట్లా స్టార్టింగ్ నుంచి 2 ఏంటంటే ఫ్రెండ్స్ బుధుడు శుక్రుడు. మళ్ళీ లాస్ట్ నుంచి రెండోది ఏంటంటే లాస్ట్ది మరి యురేనస్, నెప్ట్యూన్ కంటే ముందు ఉండేది యురేనస్. అంటే లాస్ట్ నుంచి రెండోది అంటేనేమో యురేనస్, స్టార్టింగ్ నుంచి 2 అంటేనేమో బుధుడు శుక్రుడు. ఈ 2 మిగతా గ్రహాలకి వ్యతిరేకంగా అంటే తూర్పు నుంచి పడమరకి తిరుగుతాయి కాబట్టి ఈ 2 ఇంపార్టెంట్. ఆస్ట్రాయిడ్స్ ఏ 2 ఇటు మధ్యలో ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి, అది కూడా ఇంపార్టెంటే. చెప్తా ఫ్రెండ్స్ అవన్నీ ఇప్పుడు మీకు జస్ట్ రివిజన్ లాగా అడుగుతున్నా. ఆస్ట్రాయిడ్స్ ఏ 2 గ్రహాల మధ్యలో ఉంటాయంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఏబి అనేటటువంటి ఏబీ కాదు బీసీ అనేటటువంటి గ్రహాల మధ్యలో ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. నేను ఒక హాస్యంగా గుర్తుపెట్టుకున్నప్పుడు బీసీల మధ్యలో ఆస్ట్రాయిడ్స్. ఇప్పుడు చూడండి బీసీకి మధ్యలో ఏముంది, ఆల్ఫాబెటికల్ లెటర్లు గుర్తుపెట్టుకున్నా చాలు. అంటే బి అంటేనేమో బృహస్పతి, సి అంటేనేమో కుజుడు. బృహస్పతి కుజుడు, బుధుడు కాదు ఫ్రెండ్స్, ఇది బృహస్పతికి కుజుడికి మధ్యలో ఆస్ట్రాయిడ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనబడుతుంది, అంతకుముందు ఎప్పుడు కనపడింది, శనిగ్రహం ఏంటి, మరి తర్వాత శుక్రుడు అనేటటువంటి గ్రహాలకు ఉపగ్రహాలు ఏంటి, శనికి ఉపగ్రహాలు ఏంటి, ఇవన్నీ లాజిక్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాం. జస్ట్ ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ చాప్టర్ని. సరే, బుధుడికి సంబంధించి అయితే ఏమీ లేవు ఇందులో, చాలా ఈజీ, గ్రహాలు లేవు అంతే. తర్వాత రెండో గ్రహం శుక్రుడు అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, శుక్ర మహర్షి అని అంటారు. శుక్ర మహర్షి ఎవరి మాట వినడు అని గుర్తుపెట్టుకోండి, వినడు అంతే. శుక్రుడు అంటే జనరల్గా చూడండి, శుక్రగ్రహం అనగానే ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రము పెద్దగా వెలుతురునిస్తూ ఉంటుంది అనమాట. ఒకటి శుక్రుడు అంటూ ఉంటాం, పిల్లలు కూడా చూడండి. దాన్ని శుక్రగ్రహం అంటారు. శుక్రాచార్యుడు అని గుర్తుపెట్టుకోండి. శుక్రాచార్యుడు ఎవరి మాట వినడు అంటే వేనస్. అచ్చం తెలుగు మీడియం, ప్యూర్ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు మరి మెర్క్యూరీ అంటే బుధుడు అని తెలియకపోవచ్చు, వేనస్ అంటే శుక్రుడు, రేపు తెలుగులో వేనస్ అని ఇవ్వచ్చు ఇట్లా రాసి ఫ్రెండ్స్. వేనస్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి వేనస్ అంటే ఏంటి, శుక్రుడు తెలుసు కానీ వేనస్. ఏది ఏమైనా మనం బిట్టు పోకుండా మనం చేసే ప్రయోగాలు మనకే మన లైఫ్ సెట్ చేస్తాయి కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు ఏమనుకోరు. ఏ రకంగానైనా మనకు బిట్టు రావడానికి మన ప్రయత్నం చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. అట్లా సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చు కానీ తెలుగు మీడియం వాళ్ళ కోసం ఇట్లా హాస్యంగా కొన్ని చెప్తున్నా ఫ్రెండ్స్. వేనస్ అంటే ఎవరి మాట వినడు కాబట్టి శుక్రుడు అని గుర్తుపెట్టుకున్నా. మరి ఆ ఆకాశంలో కనపడే నక్షత్రం చూడండి మీరు జనరల్గా, మరి ఇది గ్రహాలన్నింటిలోకి భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే శుక్రుడు. ఎందుకంటే బుధుడు శుక్రుడు భూమి, బుధుడు ఆర్డర్లో రాసుకుంటే బుధుడు శుక్రుడు భూమి అంటాం. అంటే భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే ఫ్రెండ్స్ శుక్రుడు. మీకు ఆర్డర్ నోట్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా ఆర్డర్ తెలియకపోతే ఒక 2-3 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. దీంట్లో లాజిక్స్ అని ట్రిక్స్ అని ఈ గ్రహాల వరుస క్రమానికి కూడా లాజిక్స్ ట్రిక్స్ చాలా ఉంటాయి. దానికంటే 4-5 సార్లు అనుకుంటే ఈజీ గుర్తుంటుంది. బుధుడు శుక్రుడు భూమి కుజుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో లేదు ఫ్రెండ్స్, 8 ఇంకంతే. అట్లా 8 గ్రహాలను వరుసగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది మరి అన్ని గ్రహాలలోకెల్లా ప్రకాశవంతమైనది. నేను చెప్పాగా ఫ్రెండ్స్, ఉన్న నక్షత్రాలలో మీరు చూడండి పైన తెల్లగా మెరుస్తూ ఉంటుంది శుక్రుడు. అది అన్ని గ్రహాలకల్లా ప్రకాశంగా అది మెరుస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ప్రకాశవంతమైనటువంటి గ్రహం ఏందంటాడు రేపు శుక్రుడు. మరి ఇక్కడ మీరు దీనికి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి ఫ్రెండ్స్. దీనికి ఒక ఏంటంటే ఆ టెక్నిక్ ఫ్రెండ్స్, నేను గతంలో చదువుకున్నా, మరి ఈ శుక్రగ్రహాలు వీటి మీద నాకు అవగాహన లేనప్పుడు స్టార్టింగ్ 2008 డిఎస్సి రాస్తున్నప్పుడు ఇవన్నీ నాకు మరి ఉన్న 2 నెలల టైం ఉంది ఫ్రెండ్స్ డిఎస్సికి. 2008 డిఎస్సిలో ఆ 2 నెలల్లోనే ఇన్ని పుస్తకాలు చదవాలి. మరి ఎస్జిటి అంటే ఇక స్కూల్ అసిస్టెంట్ చాలా ఈజీ అనిపిస్తుంది, ఎస్జిటి కంటే చాలా ఈజీ. మిగతా ఎగ్జామ్స్ అన్నీ ఈజీ. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఐఏఎస్ ఐపీఎస్ అవి హార్డ్ అంటారు. కాదు, ఎస్జిటి కొట్టినటువంటి టీచర్ ఎవరైనా సరే కన్ఫామ్గా ఐఏఎస్ జాబ్ని ఈజీగా కొడతారు. ఎందుకంటే ఐఏఎస్కి ఉండేది కేవలం కొన్ని సబ్జెక్ట్సే, వాళ్ళ సబ్జెక్ట్సే ఉంటాయి. మెయిన్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, పెద్ద కష్టమేమీ కాదులే. కానీ ఎస్జిటి జాబ్ అనేది అది అంత ఆషామాషా కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు మరి అన్ని పుస్తకాలు చదవాలి కాబట్టి
మరి నేను ఆ టైంలో చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకున్నానంటే శుక్రుడు అనగానే నేను వారాలలో చదువుకున్న శుక్రవారం అని గుర్తుపెట్టుకున్నాను. ఫ్రైడే. శని గ్రహం అంటేనేమో శనివారం అని గుర్తుపెట్టుకున్నా. శుక్రుడు అంటేనేమో శుక్రవారం అని గుర్తుపెట్టుకున్నా. శుక్రవారం చూడండి, సహజంగా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే శుక్రవారం రోజు చాలా ప్రకాశవంతంగా పూజలు గీజలు అన్నీ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. చూడండి, ఇక శుక్రవారం చేసి చాలామంది పూజలు చేస్తారు కాబట్టి చాలా ప్రకాశవంతంగా అని గుర్తుపెట్టుకున్నా. మళ్ళీ శుక్రవారం రోజు మరి ఉదయం పూజలు చేస్తారు అంటేనేమో వేగు చుక్క అని అర్థం, సాయంకాలం చుక్క అంటేనేమో సాయంత్రం పూజలు చేస్తారు, లేకపోతే చుక్క అంటేనేమో ముగ్గులు వేస్తారని గుర్తుపెట్టుకోండి. ఆ దేవుడు పటాల దగ్గర అట్లా హాస్యంగా ఏ రకంగానైతే శుక్రుడు అనగానే శుక్రవారం అనగానే ఆ రోజు మొత్తం స్టార్ లాగా మెరుస్తూ ఉంటుంది ప్రకాశవంతంగా, ఈజీ. వేగు చుక్క సాయంకాలం చుక్క లేదనుకోండి, పైన మనకు స్టార్ లాగా మెరుస్తూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే రివర్స్గా తిరుగుతుంది. స్టార్టింగ్ నుంచి రెండో గ్రహం చెప్పాగా ఫ్రెండ్స్ మీకు ముందే, బుధుడు శుక్రుడు ఎప్పుడు తూర్పు నుంచి పడమరకు తిరుగుతారు అనమాట, రివర్స్లో తిరుగుతారు. ఇదొక విషయం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఇందులో ఉంటే, ఇంకేమైనా 1 or 2 మిస్ అయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇట్లా మీకు అవకాశం దొరికితే శుక్రుడిని టెలిస్కోప్ సహాయంతో చూడండి, చంద్రకళలు కనపడినట్లుగా మీరు శుక్రకళలు చూడవచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది శుక్రుడికి సంబంధించి. ఎగ్జామ్లో అడిగితే మాత్రం ప్రకాశవంతమైన గ్రహం ఏంటంటే శుక్రుడు. వేగు చుక్క సాయంకాలం చుక్క, ఈ చుక్కలో ముగ్గులు అడిగిందంటే మాత్రం శుక్రవారం అని గుర్తుపెట్టుకోండి, శుక్రుడు అని గుర్తుపెట్టుకోండి. వేనస్ అంటే ఎవరి మాట వినడు, శుక్రుడు అని గుర్తుపెట్టుకోండి, సరిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రహాలు అంటే చాలామంది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మరి ఆ కన్ఫ్యూజ్ పోవడానికి ఈ చిన్న లాజిక్స్ ఫ్రెండ్స్ చూద్దాం. నెక్స్ట్ బుధుడు అయిపోయింది, శుక్రుడు అయిపోయింది, భూమి. ఇక భూమికి సంబంధించి చెప్పేది ఏముంటుంది, జనరల్గా చూడండి, భూమిని ఎర్త్ అంటారు, దీనికి ఏం అవసరం లేదు. ఈ భూమి మీద సకల జీవ రాశులు ఉంటాయి. భూమి మీద ఓజోన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మనం ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ఇదే, దీని మీద ఏం అడగడు. కానీ భూమి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కుజుడు లేదా అంగారకుడు, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి గ్రహాల యొక్క ఆర్డర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకెవరికైనా గుర్తు రాకపోతే నాతో పాటు మీరు చెప్పేయండి ఫ్రెండ్స్, ఒక 2-3 సార్లు చెప్పేస్తే వస్తుంది. చూడండి ఆర్డర్లో ఫస్ట్ది వచ్చేసి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్టూన్. 8 ఫ్రెండ్స్. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడికి మరొక పేరు అంగారకుడు. దానికి ఒక లాజిక్ చెప్తా ఫ్రెండ్స్ నేను. కుజుడు తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ శని, యురేనస్, నెప్టూన్, అట్లా 8 గ్రహాలను ఈజీగా గుర్తుపెట్టుకోండి. 2-3 సార్లు అంటే ఈజీగా వస్తుంది. సరే, ఇప్పుడు చూద్దాం కుజుడు లేదా అంగారకుడు. దీన్ని ఏమంటారంటే మార్స్ అంటారు. మార్స్ ఏంటి? మార్సు, కుజుడు, అంగారకుడు. చూడండి, దీనికి ఒక లాజిక్ చెప్తా నేను. అంగారకుడికి మరొక పేరు ఏంటంటే కుజుడు అని గుర్తుపెట్టుకోవడానికి. ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్ ఒక చిన్న స్టోరీ చూడండి. ఆ స్టోరీలు అన్నీ వచ్చేస్తాయి మీకు. చూడండి, హాస్యంగా ఉంటుంది. ఇక్కడ అరుణ అనేటటువంటి అమ్మాయి, అంటే అరుణ గ్రహం అని పిలుస్తారు ఇంకో పేరు. అరుణ అనేటటువంటి ఒక అమ్మాయి ఉందనుకోండి ఫ్రెండ్స్. ఆ అమ్మాయి కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది అనుకోండి. ఒక రెడ్ కలర్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి అరుణ అనేటటువంటి అమ్మాయి. మరి ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అని గుర్తుపెట్టుకోండి. అంగారకుడు అంటే ఏంటంటే మరి అంగాలు లోపించడం అని గుర్తుపెట్టుకోండి, హాస్యంగా అంగారకుడు. మరి అంగాలు కొంచెం చూడండి, కుజుడు అంటేనేమో కొంచెం కురచగా ఉన్నాయి అనుకోండి. అంటే అంగాలు కొంచెం అటు ఇటు కొంచెం కురచగా అలా ఉంటే దాన్ని మనం హ్యాండిక్యాప్డ్ అంటాం. అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదో హాస్యంగా అనమాట. ఇప్పుడు చూడండి, ఇందులో అన్ని బిట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ సహజ ఉపగ్రహాలు అనేవి వీటి గురించి మొత్తం లాజిక్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. చూడండి, ఇప్పుడు అంగారకుడు అనగానే మీకు ఎరుపు గ్రహణము, అరుణ గ్రహణము, ఎరుపుగా ఉండటం వల్ల ఎరుపు గ్రహణము, ఈ 2 గ్రహాలు వచ్చేసినాయి ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో అరుణ గ్రహం అంటే ఏంది, ఎరుపు గ్రహం అంటే ఏంది అన్నాడు అనుకోండి. అరుణ అనే అమ్మాయి ఎరుపుగా ఉంది, ఆ అమ్మాయి అంగాలు లోపించడం వల్ల అది ఒక హ్యాండిక్యాప్డ్ అనుకోండి. తర్వాత కురచగా అంటేనేమో కుజుడికి మరొక పేరు అంగారకుడు అని వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా ఏదైనా లాజిక్స్ ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి. నేను అట్లా గుర్తుపెట్టుకున్నా, ఎందుకంటే నాకు బిట్ రావాలి కాబట్టి ఎగ్జామ్లో. సరే, అందరికీ చాలామందికి అవి నోట్ అవ్వచ్చు, కొంతమంది నోట్ కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అనమాట ఈ లాజిక్స్. మరి మార్స్ అంటే ఏంది? మార్స్ అంటే అంగారకుడు, కుజుడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ప్యూర్ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళు దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, మార్స్ అంటే ఆ అంగాలని అటు ఇటు, ఫర్ ఎగ్జాంపుల్ 2 చేతులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ 2 చేతులని అటు ఇటు తారుమారు చేయటం, అంటే అటు ఇటు మార్చడం అని గుర్తుపెట్టుకున్నాను నేను. అట్లా మరి మార్స్ అనగానే అంగారకుడు, కుజుడు. ఇప్పుడు
మరి 2 అంగాలు అని గుర్తుపెట్టుకున్నాను నేను. మనిషికి 2 అంగాలు లోపించడం అంటే దీనికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటే 2 సహజ ఉపగ్రహాలు ఉన్నాయని గుర్తుపెట్టుకున్నాను. అయిపోయింది చూడండి, అన్నీ వచ్చేసినాయి. రేపు ఎగ్జామ్లో 2 సహజ ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహం ఏంది అన్నాడు అనుకోండి, 2 చేతులు, హ్యాండిక్యాప్డ్ చేతులు, 2 చేతులు అనుకుంటే అంగారకుడు, కుజుడు, మార్స్ అన్నీ వచ్చేసినాయి. అరుణ అనేటటువంటి అమ్మాయి అనగానే మనకు వెంటనే అంగారకుడు, హ్యాండిక్యాప్డ్. కుజుడు అంటేనేమో కొరసగా అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఇంకా ఏదైనా లాజిక్స్ కానీ ఏమైనా ట్రిక్స్ కానీ ఉంటే ఫ్రెండ్స్ వాటిని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా గుర్తుపెట్టుకుంటే చూడగానే మనం బిట్టు వెంటనే పెట్టేస్తాం. ఎందుకంటే రేపు ప్రకాశవంతమైన గ్రహం ఏందన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. ప్రకాశవంతమైంది, వేగు చుక్క, సాయంకాలం చుక్క ఇవన్నీ చేసేది శుక్రవారం రోజు ఆడవాళ్ళు పూజలు, ముగ్గులు అని గుర్తుపెట్టుకొని సరిపోయేది. ఇక అరుణ గ్రహము, ఎరుపు గ్రహం అనగానే అరుణ అనే అమ్మాయి ఎరుపుగా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అని గుర్తుపెట్టుకుంటే కురసగా ఉంటుంది, అవయవాలను అటు ఇటు మార్చవచ్చు. 2 అవయవాలు లోపం అని గుర్తుపెట్టుకుంటే 2 ఉపగ్రహాలు. సరే, ఏ రకంగానైనా మనకు బిట్స్ రావడానికి మనకి ఇవన్నీ లాజిక్స్ అనమాట. ఇక దీని మీద గతంలో చాలాసార్లు అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ టేబుల్ మీద కన్ఫామ్గా ఎగ్జామినర్ ఖచ్చితంగా బిట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ అందరు చదువుతారు, ఇది చదవాలని ఇక్కడే వేస్తాడు. ఎందుకంటే గతంలో అడిగాడు, మళ్ళీ అడుగుతారు అంతే. ఎందుకంటే చంద్రయాన్ 3 సక్సెస్ అయినాం కాబట్టి అన్నీ ఇలాంటి బిట్సే అడుగుతాడు. రేపు డిఎస్సిలో కూడా ఈ బిట్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది. టెట్లో 100% వస్తుంది. ఏంటి ఇక్కడ ఈ మార్స్ అంటే అంగారకుడు, అంటే కుజుడు, అంగారకుడు మీద, ఈ మార్స్ మీద మరి అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్, మరి ఒక నాసాకు సంబంధించిన చూడండి. అసలు జనరల్గా దీంట్లో గతంలో అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకే ఒక బిట్ అడిగాడు, అదే రిపీట్ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. అది ఏంటంటే క్యూరియాసిటీ అనేటటువంటి పిలువబడే ఒక రోవర్ ఏ గ్రహం మీద దిగింది అని అడిగాడు ఫ్రెండ్స్. లేదా అంగారకుడు గ్రహం మీద పరిశోధన చేస్తున్నటువంటి మరి ఆ గ్రహం పేరు ఏంటి, ఆ శాటిలైట్ పేరు ఏంది, ఆ రోవర్ ఏంది అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. క్యూరియాసిటీ అనేటటువంటి రోవర్ 2012లో వెళ్ళింది. దీన్ని పంపించిన వాళ్ళు ఎవరంటే అమెరికా దేశానికి చెందినటువంటి నాసా వాళ్ళు ఫ్రెండ్స్. నాసా యొక్క అబ్రివేషన్ కూడా క్లియర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు 2011 నవంబర్ 26న పంపిస్తే అది ఖచ్చితంగా అంగారకుపై దిగినటువంటి మరి ఇయర్ ఎప్పుడంటే 2012 ఆగస్టు 6 ఫ్రెండ్స్. మరి వీటిని గుర్తుపెట్టుకోవాలి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నీటి జాడని కనుక్కుంది అది. అదేవిధంగా జీవం పుట్టుకకు సంబంధించినటువంటి వాటి మీద ఇప్పుడు ప్రస్తుతం అధ్యయనం చేస్తుందని క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. మరి ఇయర్ 2012 గుర్తుపెట్టుకోవాలి, ఆగస్టు 6 గుర్తుపెట్టుకోవాలి, క్యూరియాసిటీ గుర్తుపెట్టుకోవాలి, నాసా ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇవన్నీ కూడా కుజుడు, అంగారకుడు అనేటటువంటి గ్రహానికి లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఇప్పుడు చూడండి, ఈజీగా మీకు చెప్తా ఫ్రెండ్స్. ఇది కుజు గ్రహానికి సంబంధించిందే కదా ఫ్రెండ్స్. ఇక్కడ కుజుడు అనేటటువంటి ఆ గ్రహంలో ఫస్ట్ లెటర్ కు ఉందిగా. అదేవిధంగా క్యూరియాసిటీలో కూడా క్యూ అని ఉందిగా ఫ్రెండ్స్. 2 అయిపోయిందిగా. రేపు ఎగ్జామ్లో క్యూరియాసిటీ అనగానే కుజుడు అని గుర్తుపెట్టుకోండి, కు అంతే. ఒకవేళ రేపు క్యూరియాసిటీ అనేటటువంటి రోవరు కుజుడు అని ఇవ్వకుండా అంగారకుడు అన్నాడు అనుకోండి, గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, మనకు తెలుసుగా కురసగా అనంగంలోనే అంగారకుడు, అట్లా గుర్తుపెట్టుకోండి. మరి 2012లో యూనిట్ ప్లేస్లో ఉన్న 2ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అంగారకుడికి 2గా ఫ్రెండ్స్ ఉపగ్రహాలు ఉన్నది, ఆ 2ని 2లాగా అనుకోండి. 2012 ఆగస్టు 6ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అది ఆగదు, ఎక్కడ ఆగకుండా స్ట్రైట్గా వెళ్ళి మార్స్ అంగారకుడి గ్రహం మీద దిగింది, ఆగలేదు, 6 కొట్టింది, ఆగస్టు 6 అని హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక నీటి జాడలు కనుగొంది, ఇవన్నీ జనరల్గా మనం చదువుకుంటే గుర్తొస్తాయి. క్యూరియాసిటీ అనంగంలోనే క్యూరియాసిటీలో క్యూ ఉంది, కుజుల్లో కు ఉంది, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పేజీ మీకు ఆటోమేటిక్ వచ్చు. ఇక గురుడు లేదా బృహస్పతి లేదా జూపిటర్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి జూపిటర్ అనేటటువంటి ఇంగ్లీష్ వాడు ప్యూర్ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి గురుడు బృహస్పతి చదువుతారు, కానీ జూపిటర్ గుర్తుకు రాకపోవచ్చు. జనరల్గా చూడండి ఫ్రెండ్స్, గురుడు అంటే మన గురువు గారు ఎప్పుడూ కూడా చాలా బృహస్పతి అంటే ఏంది, బృహస్పతి అంటే మనకి తెలుసు కదా. బృహస్పతి అనేటటువంటిది మరి దేవుళ్ళకి సంబంధించిన దాలాగా మనందరికీ తెలుసు. మన గురువు గారు బృహస్పతితో సమానం. మరి జూపిటర్ అంటే ఏంటంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? జూపిటర్లో ఫస్ట్ లెటర్ జే ఉందిగా ఫ్రెండ్స్. జే అంటే జెమ్స్ అని గుర్తుపెట్టుకోండి. మన గురువు గారు మంచి జెమ్స్ అనుకోండి, ఈజీగా గుర్తుంటుంది. జూపిటర్లో జెమ్, మన గురువు గారు మంచి జెమ్ కాబట్టి జూపిటర్
జెమ్గా ఉన్న గురువు గారు బృహస్పతి. ఇక ఎక్కువగా మరి ఇవి ఉపగ్రహాలు ఉన్నటువంటి మరి గ్రహం ఏంటంటే ఫ్రెండ్స్ గురుడు అని మనకు తెలుసు, బృహస్పతి మనకు తెలుసు. అవి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కింద ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో మీకు మొత్తం చెప్తా ఫ్రెండ్స్. దానికి ఒక లాజిక్ కూడా ఆ టేబుల్లోనే మీకు చెబుతా. సౌర కుటుంబంలో అన్ని గ్రహాల కంటే పెద్దది మన గురువు గారే బృహస్పతి అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇది 1300 రెట్లు పెద్దది ఫ్రెండ్స్. ఇది అంటే భూమితో పోల్చుకున్నట్లయితే గురుడు బృహస్పతి అనేది 1300 రెట్లు పెద్దది. గురుడు అనే పదం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గురుడు అనేటటువంటి దీంట్లో 3 లెటర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. 3 ఉన్నాయి కాబట్టి 3 అంటే 1300 అని గుర్తుపెట్టుకోండి. ఒక హాస్యంగా కనీసం ఒకటి గుర్తున్నా ఆటోమేటిక్గా చూడండి 318 318లో కూడా 3 ఉంది, అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది తన చుట్టూ తాను అతివేగంగా ఎందుకు తిరగదు ఫ్రెండ్స్? గురువుగారు కదా. గురువుగారు మనకు పాఠాలు బోధించేటటువంటి మన గురువుగారు చాలా వేగంగా ఉంటుంది ఆ బ్రెయిన్ కానీ అదంతా కూడా. ఇంకా గురువుకి సంబంధించి లింక్ చేస్తే అన్నీ గుర్తొస్తాయి ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత గురుగ్రహం తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చూద్దాం. ఇక టెలిస్కోప్ సహాయంతో ఇవన్నీ చూడొచ్చు. శని అంటే నేను ఆ రోజు ఎలా గుర్తుపెట్టుకున్నానంటే నేను శనివారం అని గుర్తుపెట్టుకున్నా. దీన్నే సాటర్న్ అంటారు, శనివారం అంటారు, సాటర్డే అనుకుంటా అని చదువుకున్నా. శనివారం రోజు మనకంతా కూడా శని ఉంటుంది. శని అన్నప్పుడు ఇక పసుపుతో మనం సంబోధిస్తాంగా ఫ్రెండ్స్. ఇక చూడండి ఎల్లో కలర్ శని గ్రహానంలోనే శని వచ్చింది అంటే అర్థం ఏంటంటే పసుపు వర్ణంతో పోలుస్తాం. పసుపు వర్ణంలో ఉన్న గ్రహం ఏంటంటే శని అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎరుపు గ్రహం ఏంటంటే అంగారకుడు, అరుణ అనేటటువంటి అమ్మాయి, అట్లా గుర్తుపెట్టుకోండి. జూపిటర్ అంటే జెమ్స్ అంటే ఫ్రెండ్స్ గురువు గారు. తన చుట్టూ తాను వేగంగా తిరిగేది గురువు గారే, వేగంగా తిరుగుతారు, వేగంగా చదువుతారు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1300 రెట్ల అనంలోనే గురుడు అనే దాంట్లో 3 లెటర్స్ ఉన్నాయి. 1300 318 అట్లా అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం, కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది దీంతో. యురేనస్ తర్వాత నెప్ట్యూన్. ఈ యురేనస్ నెప్ట్యూన్కి సంబంధించి ఒక 2-3 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా సార్లు అడిగాడు అది. శనికి సంబంధించి ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఇక్కడ చూడండి, అది కూడా చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది కూడా గతంలో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి దీని చుట్టూ ఉన్నటువంటి వలయాలను మనం కళ్ళతో నేరుగా చూడలేకపోయినా మామూలు టెలిస్కోప్తోనైనా సులభంగా పరిశీలించవచ్చు అనేటటువంటి ఒక పదం ఇచ్చింది. అంటే వలయాలు అనేటటువంటి పదాన్ని మెన్షన్ చేసిండు. రేపు ఒకవేళ వలయాలతో ఉన్నటువంటి అనే పదాలు కనుక వాడితే రేపు ఎగ్జామ్లో అప్లికేషన్ టైప్లో కానీ ఎలాగైనా శని గ్రహమే గుర్తుకు రావాలి. శని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి, శని అనేటటువంటి పదాన్ని మీరు రాసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమవుతుంది. శనిని మెలకల షా అన్నట్టు రాస్తున్నాగా, ఇలా మెలకల షా రాస్తున్నానంటే ఇది ఒక వలయమేగా ఫ్రెండ్స్. ఇట్లా ఇది ఒక వలయంలాగా ఉంది కదా, అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీకు గుర్తుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యురేనస్ నెప్ట్యూన్ అనేవి ఈ రెండింటికి ఒక ప్రత్యేకమైనటువంటి మరి దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఇవి సౌర కుటుంబంలో సుదూరంగా ఉన్న గ్రహాలు ఇవి. ఎందుకంటే అంతేగా ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి మనం చదువుకుంటే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ చాలా దూరంలో ఉన్న గ్రహాలు ఇవి. ప్లూటో పోయింది కాబట్టి ఇది అతిపెద్ద టెలిస్కోప్ సహాయంతో మాత్రం వీటిని చూడగలం. శుక్రుని వలె యురేనస్ కూడా తూర్పు నుండి పడమరకు ఇంతకుముందు చెప్పాగా ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి 2 ఎండింగ్ నుంచి 2. ఇవి 2 మిగతా గ్రహాల కంటే వ్యతిరేకమైనటువంటి దిశలు, అంటే తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, యురేనస్కి సంబంధించి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క అక్షం అత్యధికంగా వంగి ఉండటం అనేది దీని యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితి అన్నమాట. అంటే దీని అక్షం వంపు కారణంగా తన చుట్టూ తాను తిరగటం అనేది దొర్లుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇది ఏ గ్రహం అంటాడు? యురేనస్ ఫ్రెండ్స్, నెప్ట్యూన్ కాదు. యురేనస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని మీరు లాజిక్గా మీకు ఇది మరి దీని యురేనస్ని అక్షం అత్యధికంగా వంగి ఉంది అనేటటువంటి పదం ఇప్పుడు చదువుతున్నప్పుడు ఈజీగానే మనకు గుర్తుంది. మరి రేపటి రోజు గుర్తుంటుందో ఉండదో మనకు తెలియదు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈజీగా గుర్తుపెట్టుకున్నా. యురేనస్ని మనం జనరల్గా చూడండి యు అనే లెటర్ రాస్తాం కదా ఫ్రెండ్స్. మనం యు చూడండి, యు అనేది అత్యధికంగా వంగి ఉందా లేదా ఫ్రెండ్స్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. రేపటి రోజు దాని అక్షం అత్యధికంగా వంగి ఉండటం అనేటటువంటి పదం అత్యధికంగా వంగి ఉంది చూడండి. ఇలా అత్యధికంగా వంగి అనంగంలోనే యు గుర్తుపెట్టుకుంటే యురేనస్ అయిపోతుంది. అప్పుడు దీన్ని డొల్లిచ్చామనుకోండి ఫ్రెండ్స్, ఇటువైపు గ్యాప్ ఉంది కాబట్టి ఇది డొల్తున్నట్టు కనిపిస్తుంది మనకి వెళ్ళేటప్పుడు. అట్లా హాస్యంగా
కొన్ని వీటిని ఇలా గుర్తుపెట్టుకుంటే లైఫ్లో మనం మర్చిపోయేటటువంటి సందర్భాలు కూడా ఉండవు ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత మొదటి 4 గ్రహాలు అవన్నీ అవసరం లేదు. ఇక తర్వాత నెక్స్ట్ అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలు ఇవన్నీ మన అందరికీ జనరల్గా తెలుసు ఫ్రెండ్స్. అవన్నీ మనం చూసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ మీద గతంలో చాలాసార్లు అడిగాడు కాబట్టి ఇది న్యూ టెక్స్ట్ బుక్, 2023 న్యూ టెక్స్ట్ బుక్ ఫ్రెండ్స్. ఇది గతంలో కొన్ని టెక్స్ట్ బుక్లు మరి ఈ టేబుల్ మొత్తం మారింది, చూసుకోండి ఒకసారి. ఒకవేళ వీడియో చూస్తున్నటువంటి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఉన్న ఓల్డ్ బుక్ ఏమైనా మ్యాటర్ ఉంటే కొంచెం చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్కడ, ఎందుకంటే టోటల్ మారింది. ఉపగ్రహాల సంఖ్య మరి సహజ ఉపగ్రహాల సంఖ్య మారింది కాబట్టి చూద్దాం. ఇక్కడ ప్రధానికి ఒక చిన్న లాజిక్ నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ రెండింటికి ఉపగ్రహాలు లేవు ఫ్రెండ్స్, అంటే బుధుడికి శుక్రుడికి లేవు. ఇక భూమికి ఒకే ఒకటి ఉంది, అది మనందరికీ తెలుసు, చంద్రుడు. కుజుడికి 2 ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్. కుజుడు అంటే అర్థం ఏంటంటే అంగారకుడు. కుజుడు అంటే అంగారకుడు. అంగారకుడు అంటే 2 అవయవాలు, 2 చేతులు, 2 అవయవాలు అనుకోండి, 2 ఉపగ్రహాలు ఉంటాయి, సహజ ఉపగ్రహాలు. మరి బృహస్పతికి ఎన్ని సహజ ఉపగ్రహాలు ఉంటాయంటే 71. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, బృహస్పతికి మరొక పేరు గురుడు అన్నాం కదా. బృహస్పతికి మరొక పేరు గురుడు. గురుడు అనేటటువంటి లెటర్ను మనం జీగా రాసుకున్నట్లయితే, గురుడు GURUDU జనరల్గా ఇలా రాస్తే, గురుడులో జీని ఇలా రాస్తే ఫ్రెండ్స్ 7 లాగా వచ్చిందిగా ఫ్రెండ్స్. ఇట్లా గురుడు అంటే 7 లాగా వచ్చింది. పక్కన 1 వేయండి. 1 ఏంటంటే మన గురువు గారు కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, 71. ఇట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. బృహస్పతికి మరో పేరు గురుడు. గురుడు అంటేనేమో 7 ఇలా రాస్తాము, పక్కన మన గురువు గారు ఫస్ట్ ప్లేస్ కాబట్టి 71. తర్వాత శనికి ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి? శని అనంగులోనే కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారో, శనిలో S కాబట్టి S for 6 అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. శని అనేటటువంటి దాంట్లో 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 62. శని అంటే 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 గుర్తుపెట్టుకోండి. S for 6 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యురేనస్ అంటే చూడండి ఫ్రెండ్స్, యురేనస్ అంటే మన వానకు సంబంధించి మన వరుణుడు అని అర్థం ఫ్రెండ్స్. వరుణుడు అని మనం గుర్తుపెట్టుకుంటాం. వరుణుడిగా ఫ్రెండ్స్ ఇక్కడ యురేనస్ అంటే, వరుణుడు అంటే వానదేవుడు ఎప్పుడు కూడా బిజీగా ఉంటాడని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బిజీ, B అంటే 2, G అంటే 7 కాబట్టి 27, బిజీగా ఉంటాడని గుర్తుపెట్టుకోండి. ఇక నెప్ట్యూన్ అనేటటువంటి పదం మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే November 14th అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పిల్లల దినోత్సవం నెప్ట్యూన్లో నా ఉంది November 14th అని గుర్తుపెట్టుకోండి. అట్లా ఈజీగా నెప్ట్యూన్ అనంగలోనే అట్లా ఈజీగా November 14th అని. శని అంటే ఇట్లా మీరు S for 6 అని, దాని 2 లెటర్స్ ఉన్నాయి అట్లా. బృహస్పతి అంటే గురుడు కాబట్టి G అని రాస్తే 70 పక్కన 1, 71. ఎక్కువ సందర్భాలు అడిగింది బృహస్పతి ఒకటి, శని ఒకటి బాగా అడిగాడు, మిగతావి కూడా అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ వీటన్నిటిని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. తర్వాత బుధుడికి సంబంధించి మరి పరిభ్రమణ కాలం, బుధుడికి సంబంధించి పరిభ్రమణ కాలం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఈ బుధుడికి సంబంధించి బుధుడిని B అని రాసామనుకోండి ఫ్రెండ్స్, పక్కన ఇంకొక B రాయండి సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే 8 కట్ చేస్తే అంటే 88 రోజులు, 88 days లాగా గుర్తుపెట్టుకోండి. అట్లా మీరు టేబుల్ మొత్తాన్ని ఏదో ఒక లాజిక్ లాగా, ఏదో ఒక హాస్యంగా మీరు గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ మీరు మర్చిపోరు ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం టైము ఎక్కువగా అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా లాగిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి మరి కింద ఒకటి ఇచ్చాడు. భూమి యొక్క వ్యాసం ఎంత అంటే 12,756 కిలోమీటర్లు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? భూమి అనేటటువంటి దాంట్లో చూడండి ఫ్రెండ్స్, భూమి అంటే బేస్ అంటాంగా ఫ్రెండ్స్. బేస్ అంటే స్టార్టింగ్ అని అర్థం. స్టార్టింగ్ లెటర్స్ ఏంటి? 1 2 కాబట్టి 1 2తో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. 12,756 అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇందులో కొన్ని ఉన్నాయి అనుకుంటా ఫ్రెండ్స్, చూద్దాం. అవి కూడా చూసేస్తే అయిపోతుంది ఫాస్ట్గా. ఈ చాప్టర్ అయిపోతే ఇంకా తర్వాత ఏముండదు, చిన్న ఒక చాప్టరే ఉంటుంది, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. సూర్యుడు యొక్క వ్యాసం అనంగులోనే 13 అంటే 13,92,000 కిలోమీటర్, 92,000 కిలోమీటర్లు ఫ్రెండ్స్. అంటే 1392,000. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సూర్యుడు అనేటటువంటి పదంలో 3 లెటర్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, లేదా సన్ అనేటటువంటి పదంలో 3 లెటర్స్ ఉన్నాయి. 1 2 3 3 లెటర్స్ కాబట్టి 1 తర్వాత 3 గుర్తుపెట్టుకోండి. భూమి అంటే ఇంతకుముందు గుర్తుపెట్టాను మీకు ఫ్రెండ్స్, బేస్ అంటే 1 2 ఉంటాయి, స్టార్టింగ్ 1 2. చంద్రుని వ్యాసం అంటేనేమో చంద్రుడు అనగానే 3.4 అంటాం కదా ఫ్రెండ్స్, లేదా చంద్రుడు అనగానే C అనే లెటర్ వాడతాం. C అంటే 3 కాబట్టి ఇగో 3474.
ఇక భూమి నుండి సూర్యుడి గల దూరం ఎంత అంటే 15 కోట్ల కిలోమీటర్లు. కోటి అంటే 7 జీరోస్ ఉంటాయి కాబట్టి 15 crores అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక భూమి నుండి చంద్రుడి గల దూరం అంటే 3.4 అనేది అందరికీ తెలుసు కాబట్టి 3.8 అంటాం కాబట్టి 384,399 అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఏదో ఒక సింబల్తో గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే మరి ప్లూటో అనేటటువంటి గ్రహాన్ని ఎందుకు తొలగించారు అంటే 2006 ఆగస్టు 25 నాటికి మరి మన సౌర కుటుంబంలో 9 ఉన్నాయి. తర్వాత ఒకటి వెళ్ళిపోయింది, ప్లూటోని తీసేశారు. ఎందుకు తీసేశారంటే మరి ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ వాళ్ళు మరి 26వ జనరల్ అసెంబ్లీలో ప్లూటోని ఏం చేశారంటే ఇది గ్రహం కాదని తీసేశారు. ఎందుకు అంటే ఫ్రెండ్స్, క్లియర్ ద నైబర్హుడ్ అంటే నైబర్ అంటే చుట్టుపక్కల గ్రహాలని డిస్టర్బ్ చేస్తుంది, తోటి గ్రహాల కక్షలకు ఆటంకం కలిగించరాదు అనే ఒక కొటేషన్ ఉంటే ఆటంకం కలిగించింది అనమాట. దాంతో దాన్ని రిమూవ్ చేశారనమాట, తీసేశారు. అదొక రీజన్ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఆస్ట్రాయిడ్స్, ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్, ఆస్ట్రాయిడ్స్ అంటే ఏ అనుకున్నట్లయితే ఏ అనేది ఏ రెండింటి మధ్యలో ఉంటుందంటే బీసీ మధ్యలో ఉంటుంది అనుకోండి. బట్టి పట్టొద్దు ఫ్రెండ్స్. బి అంటేనేమో బృహస్పతి, సి అంటేనేమో కుజుడు, మధ్యలో ఏముంది అంతే. దానికి బట్టి పట్టుకొని జనరల్లో చదువుకోండి. హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనబడుతుంది, 1986. ఈ రెండు చూడండి 76, 86, 86, 1986. 1986 అనేది మనకు మెథడాలజీలో కూడా వస్తుంది కదా, ఎన్పిఈ 1986, నేషనల్ పాలసీ ఇన్ ఎడ్యుకేషన్ 1986 అప్పుడు కనపడిందట. మళ్ళీ 76 అంటే ఫైనల్గా అది 2062లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అట్లా అంతేనా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి, 1986లో కనిపించింది, మళ్ళీ 76 కౌంట్ చేద్దాం. 12, 15, 1, 16, 10 అంటే 2062, 2062లో మళ్ళీ హెలీ తోకచుక్క కనబడుతుంది. దాన్ని ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఉలకలు ఇవన్నీ కూడా జనరల్గా ఉంటే అవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఆర్యభట్ట, ఇక ఇన్సాట్, ఐఆర్ఎస్, కల్పన 1, ఎడిసాట్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. జనరల్గా అవి ఒక్కొక్కసారి అడిగే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ చదవండి. అడిగిండు ఒకసారి బిట్టు, దీని మీద ఒక బిట్టు అడిగాడు. భారతదేశం ప్రయోగించినటువంటి కొన్ని ఉపగ్రహాలని ఏమేమని ఇచ్చిందంటే ఇన్సాట్ 1, ఇన్సాట్ 2, ఇన్సాట్ 3 అట్లుంటాయి. ఐఆర్ఎస్ 1, ఐఆర్ఎస్ 2 అట్లుంటాయి. కల్పన 1, కల్పన 2, కల్పన చావ్లా లాగా. ఎడ్యుషాట్ అనమాట, ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఆర్యభట్ట ఉపగ్రహం ఎప్పుడు ప్రయోగించాం ఇవన్నీ కూడా మీకు మెథడాలజీలో కూడా వస్తే. భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట అని, 5 విలువ 3.1416 అని ఇవన్నీ మీకు తెలుసు. మళ్ళీ ఒకసారి అవన్నీ చూడండి ఫ్రెండ్స్. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా లాగిస్తానే. చలన రేఖా చిత్రాలు దీని మీద ఏం బిట్ అడిగే సందర్భాలు గతంలో లేవు. అయినా సరే ఒక లైట్గా అలా ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్. దీని మీద బిట్స్ అడిగినటువంటి సందర్భాలు లేవు, అందుకని కొద్దిగా ఫాస్ట్గా మూవ్ చేసేస్తున్నా. ఇందులో ఏముంటుంది, అంతా సుత్తి అదంతా ఉంటుంది ఫ్రెండ్స్. మెదడుకు మేత అవన్నీ ఉంటుంది, ఇందులో ఏముండదు. కాకపోతే జనరల్గా చూసుకోండి మీరు ఒకసారి. చివరిలో ఈ సైన్స్కి సంబంధించి విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విద్యా ప్రమాణాల మీద ఎప్పుడు బిట్ అడుగుతుంది కాబట్టి ఈ విద్యా ప్రమాణాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో లాజిక్గా మీకు ఒక క్లైమాక్స్లో ఇది చెప్పేసి వీడియోని క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక బిట్టు అడిగే సందర్భాలు పక్కా అనమాట. మరి ఫస్ట్ విద్యా ప్రమాణం ఏంటంటే అండర్స్టాండింగ్, విషయ అవగాహన. మనందరికీ తెలుసు ఫస్ట్ది విషయం యొక్క అవగాహన. దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకు తెలుసు ఫ్రెండ్స్. విషయ అవగాహన అనగానే అవగాహన అనగలోనే ఏంటి, పోల్చడాలు, భేదాలు చెప్పటాలు ఇట్లా అనమాట. ఇవన్నీ తప్పుల్ని సవరించటాలు, పోలికలు, భేదాలు, ఉదాహరణలు చెప్పడాలు, కారణాలు ఇవన్నీ కూడా విషయ అవగాహన. తర్వాత రెండోది ప్రశ్నించడము, పరికల్పన చేయడం. ఇది రెండవ విద్యా ప్రణాళిక. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? రెండు అనగలోనే సెకండ్ అంటే 2 ప్రశ్నలు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2 ప్రశ్నలు పిల్లలు అడుగుతారు, 2 questions అనమాట. కిడ్స్ ఏం చేస్తారంటే 2 రకాల ప్రశ్నలు అడుగుతారని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రశ్నించడము, పరికల్పన చేయడం అనేది 2. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన అనేది 3. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? జనరల్గా పిల్లలకు చూడండి, పిల్లలకి మంచి మూడ్ ఉన్నప్పుడే ప్రయోగాలు చేస్తారు. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే వాళ్ళకి కొంచెం మంచి జోష్ ఉండాలి, మంచి మూమెంట్ ఉండాలి, మంచి మూడ్ ఉంటేనే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు, క్షేత్ర పర్యటనలు చేస్తారు. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత 4వ దాన్ని సమాచార నైపుణ్యాలు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే తెలుగు మీడియం అభ్యర్థిగా నైపుణ్యాలు 4ని ఇలా రాసా ఫ్రెండ్స్. నేను 4ని అలా రాసి మధ్యలో కట్ చేసా. కట్ చేస్తే సా అయిపోయిందిగా ఫ్రెండ్స్. నాని ఇలా తీసి దీన్ని కట్ చేస్తే సా.
అంటే సమాచార నైపుణ్యాల ప్రాజెక్టులు. రేపు సమాచార ప్రాజెక్టులో నైపుణ్యాలు ఎన్నోది అన్నాడు అనుకోండి, అని ఇలా కలపండి. ఏంటంటే 4. జస్ట్ సెకండ్లో మనం ఆన్సర్ పెట్టాలి ఫ్రెండ్స్, అంతే. 5 అనేది బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, ఇవన్నీ. అసలు జనరల్గా బొమ్మలు గీయాలి అంటే మనం చేతితో ఏం చేస్తాం ఫ్రెండ్స్, పెన్నుని పట్టుకొని గీస్తాం. అంటే చేతికి ఎన్ని వేలు ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చేతి వేలు 5 ఉన్నాయి కాబట్టి 5 బొమ్మలు గీయాలంటే చేయితో బొమ్మలు గీస్తాం కాబట్టి 5 వేళ్ళని గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. ఇక 6 లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్. 6 అంటే అభినందించడం, అందులోనే ఉంది. 6 అంటే అభినందించటము అని గుర్తుపెట్టుకోండి, అరవకుండా అభినందించడం అని గుర్తుపెట్టుకోండి 6. ఇక నెక్స్ట్ 7 ఏమేమి ఉండదు ఫ్రెండ్స్, నిజ జీవిత వినియోగం అది కాదు. 6 వరకు సరిపోతాయి. మనకు విద్యా ప్రమాణాలు 5th క్లాస్ వరకు మెయిన్ కాబట్టి 1 to 5th క్లాసులు అవే ఉన్నాయి విద్యా ప్రమాణాలు. ఇవి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది విషయ అవగాహన, 2 ప్రశ్నలు అడుగుతారు. 3 పిల్లవాడికి మంచి 3 ఉంటేనే ప్రయోగాలు చేస్తారు. 4ని మధ్యలో కట్ చేస్తే సాహిత్య సమాచారం. 5 వేలతో బొమ్మలు గీస్తాం. 6 అభినందించడం, అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఇక 8th క్లాస్కి సంబంధించినటువంటి అన్ని చాప్టర్లను కూడా మరి ఇంతకుముందు వీడియో ప్లస్ ఈ వీడియోలు, మరి ఈ 2 వీడియోలు కలిపి టోటల్గా మ్యాక్సిమం నేను చెప్పాను అనుకుంటున్నా ఫ్రెండ్స్. బై మిస్టేక్ ఇంకేమన్నా 1 or 2 బిట్స్ ఏమన్నా మిస్ అయితే ఫ్రెండ్స్, వాటిని మీరు చూడండి. చూసి వదిలేయకుండా వాటికి ఏమన్నా లాజిక్స్ కానీ కోడ్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏది ఏమైనా మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నది ఎవరికి అవసరం లేదు. మీకు బిట్స్ రావాలి, డిఎస్సిలో మంచి ర్యాంక్ రావాలి, మీకు జాబ్ రావాలంటే మీరు ఎన్నో ప్రయోగాలు చేయాలి. లేదా ఇంకా యూట్యూబ్లో ఎంతోమంది డిఎస్సికి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ మంచి వీడియోలు పెడుతున్నారు. అవన్నీ మీరు ఫాలో అవ్వండి. మరి వాటిల్లో మీకు ఇష్టమైనవి, మీకు నచ్చినవన్నీ రాసుకోండి ఫ్రెండ్స్. ఇలా రాసుకొని ఈజీగా మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ 2024లో కన్ఫామ్గా ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, డిఎస్సి అనేటటువంటి ఒక గ్రౌండ్లో మీరు దిగున్నారు కాబట్టి జాబ్ కొట్టే ఫ్రెండ్స్ మీరు బయటకు వెళ్ళాలనేటటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. చావైనా రేవైనా గాంధీజీ చెప్పినట్టు డూ ఆర్ డై అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఒక పేపర్ మీద రాసుకొని నేను గోడ మీద కంటించుకొని దాన్ని రెగ్యులర్గా చూస్తూనైనా సరే మీరు ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తున్న మిత్రులంతా కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మరి కొత్తగా మరి వీడియోని చూస్తున్న డిఎస్సి మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరలా మీకు మరి 7th క్లాస్కి సంబంధించినటువంటి ఆ సోషల్కి సంబంధించినటువంటి వీడియోని మీకు అప్లోడ్ చేస్తానని కమ్యూనిటీలో పెట్టా ఫ్రెండ్స్. మంచిగా అందరూ లైక్ చేశారు. ఆ వీడియోని కూడా దాన్ని కూడా నేను అప్లోడ్ చేయడానికి వెంటనే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత వీడియో ఫ్రెండ్స్, మరి ఈ సైన్స్కి సంబంధించి కాంతి కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, ధ్వని కానివ్వండి, ఎక్కువగా వీటి మీద రిపీటెడ్గా అడుగుతున్నాడు. అది 9th 10th ధ్వని ఉంది ఫ్రెండ్స్. ధ్వనికి సంబంధించినటువంటి చాప్టరు 8th 9th 10th 7th అన్ని క్లాసుల్లో ఉంది. ధ్వనికి సంబంధించి, కాంతికి సంబంధించి కెలియాడోస్కోప్ కానీ, పెరిస్కోప్ కానీ, ధ్వనులు కానీ, అతిధ్వనులు కానీ, పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, ఇవన్నీ మీకు 8th క్లాస్ వరకు జస్ట్ అట్లా టచ్ చేశాడు. కానీ 9th 10thలో మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఖచ్చితంగా వాటిని ఫోకస్ చేస్తారు. ఈ టెట్లో దాదాపుగా ఇవ్వకపోవచ్చు కానీ డిఎస్సిలో మాత్రం పక్కా. సో వాటి మీద కూడా నేను ఒక వీడియోని చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అప్పటిదాకా మళ్ళీ ఉంటా ఫ్రెండ్స్. వెంటనే ఆ 2 వీడియోలు కూడా చేయడానికి వెంటనే ప్రయత్నం చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.